హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఈ యొక్క వీడియోలో మనం ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ చూడబోతున్నాం. దేని మీద అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ క్విజ్ 2 చేయబోయే ముందుగా గతంలో ఏమైతే జరిగినాయో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేయండి, డిస్కస్ చేయండి. తర్వాత వీటిని క్విజ్ లాగా వెళ్ళండి. ఇక్కడ కూడా మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్కి కింద ఒక్కొక్కదానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే తిరిగి 50 × 4 = 200 పదాలు మనకి ఇక్కడ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. వీటితో పాటుగా ఎక్కడైతే ఈజీగా ఉంటుందో, మీకు షార్ట్ కట్ ఉంటుందో నేను మీకు నేర్పిస్తాను. మీకు ఇంకా ఏమైనా దానికంటే మంచి ఐడియా వస్తే దాన్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ని అయితే మీరు నెరవేర్చుకుంటారు. సో ప్రతి దాన్ని కూడా కింద మీకు ఏం చేస్తున్నామంటే క్వశ్చన్ ఉంటుంది, దాని కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. దానికి కంపల్సరీగా మనకు తెలిసినంత వరకు మీకు తెలుగులో కూడా మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో తెలుగులో మీనింగ్ ఇవ్వడం వల్ల మీకు ఏం బెనిఫిట్ అంటే ఏదైనా సరే పదాన్ని మనకు మదర్ టంగ్లో మనకు మాతృభాషలో నేర్చుకుంటే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో డిఫరెంట్గా మనకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి చాలామంది మన వాళ్ళు కూడా నార్త్ ఇండియా వాళ్ళతో పాటుగా పోటీపడి జాబ్స్ కొట్టాలనేదే మన యొక్క మెయిన్ ఉద్దేశం. సో మీరు కంపల్సరీ ప్రిపరేషన్ కొనసాగించండి. మీ యొక్క పదాలను ఇంట్లో వాళ్ళతో షేర్ చేయండి. మీ బ్రదర్కి సిస్టర్కి నేర్పించండి. మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ఆ విధంగా చేయడం వల్ల మీరు ఒక్కరితో డిస్కస్ చేసుకుంటే కంపల్సరీగా అవి చాలాసార్లు మీరు రిపీట్ అయినట్టు చేసుకుంటారు. మైండ్లో అట్టి నిలిచిపోతాయి. మరి స్టార్ట్ చేద్దామా? నో కమ్ హియర్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు దట్ విచ్ వుడ్ బర్న్ ఈజీలీ అంటున్నాడు. దట్ విచ్ వుడ్ బర్న్ ఈజీలీ. సో సులభంగా మండే స్వభావం ఉన్న వాటిని మనం ఏమనాలి? ఇన్సెండియారీ, ఇన్కాంటేటరీ, ఇన్ఫ్లేమబుల్, ఇన్కాండిషెంట్. ఓకే, సో ఇక్కడ 50 రాసుకోండి. మీనింగ్ మీరు కూడా ఫస్ట్ మార్క్ చేసుకోండి. ఇది కరెక్టో కాదనేసి. కరెక్ట్ అయితే వెరీ హ్యాపీ, కరెక్ట్ కాకుంటే ఓకే ఇంకోసారి నేను ట్రై చేస్తాను అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి చూసినట్టయితే తొందరగా బర్న్ అయ్యని ఏమంటారు? ఇన్సెండియారీనా, ఇన్కాంటేటరీనా, ఇన్ఫ్లేమబుల్లా? ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్లేమ్ ఉంది కదా. సో ఫ్లేమ్ అంటే ఏమండి? మంట. మనం చూసినట్టయితే కొన్నిసార్లు పెట్రోల్ వెహికల్స్ పోతూ ఉంటాయి, పెట్రోల్ ట్యాంకులు పోతూ ఉంటాయి. దాని వెనకాల ఒకసారి చూడండి హైలీ ఇన్ఫ్లేమబుల్ అని ఉంటుంది. హైలీ ఇన్ఫ్లేమబుల్ అంటే ఈ ట్యాంకులో పోయేది చాలా తీవ్రంగా మండే స్వభావం ఉన్నది, జాగ్రత్తగా ఉండాలని చెప్పడం అనమాట. కాబట్టి ఇన్ఫ్లేమబుల్ అంటే ఏమంటే ఈజీగా బర్న్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫ్లేమబుల్ అంటాం. ఇక్కడ చూసినట్టయితే ఇన్సెండియారీ అంటే ఎవరంటే ఇంటికి నిప్పు పెట్టేవాడు. ఆర్సన్, ఇన్సెండియారీ. సో ఏ వ్యక్తికి అయితే వేరే వాళ్ళ ఇంటికి నిప్పు పెడతాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం ఇన్సెండియారీ అంటాం. మరి ఇన్కాంటేటరీ ఎవరంటే మోసం చేసేవాడిని మనం ఇన్కాంటేటరీ అంటాం. మరి ఇన్ఫ్లేమబుల్ అంటే ఏమంటే త్వరగా అంటుకునే స్వభావం కలదాన్ని ఇన్ఫ్లేమబుల్ అంటాం. మరి ఇన్కాండిషెంట్ అంటే ఏమంటే జ్వలించు, ఓకే ప్రకాశించు అనే మీనింగ్లో మనం ఉపయోగిస్తాం అనమాట. చూసారా, ఒక్క వర్డ్కి మనం ఇక్కడ 4 నేర్చుకుంటున్నాం. చాలా సింపుల్గా ఇవి మీరు కూడా ఒకసారి రాయండి, పలకండి, డిస్కస్ చేయండి. చూస్తే ప్లేస్ ఆఫ్ గ్యాదరింగ్ ఫర్ పబ్లిక్ డిస్కషన్ ఏమంటున్నాడు? ప్లేస్ ఆఫ్ గ్యాదరింగ్ ఫర్ పబ్లిక్ డిస్కషన్. సో పబ్లిక్ అందరూ కూడా డిస్కస్ చేసుకునే ప్లేస్ గ్యాదర్ అయిన కదా, ఆ యొక్క గ్యాదర్ అయిన ప్లేస్ని ఏమంటారు? ప్లాట్ఫామ్, డయాస్, స్టేజ్, ఫోరం. ఓకే చూడండి, ప్లాట్ఫారమా, డయాస్ అనాలనా, స్టేజ్ అనాలనా, ఫోరం అనాలనా? అన్నీ కూడా మనకి చాలా దగ్గరగా ఉండేటి అనిపిస్తున్నాయి కదా. సో డయాస్ అంటే ఏమి? స్కూల్లో కానీ కాలేజీలో కానీ సార్ లెక్చర్ చేస్తూ ఉంటారు, ఆయన నిలబడుకునే ప్లేస్ని ఏమంటామంటే మనం డయాస్ అనేది అంటాం. మరి ప్లాట్ఫారం అంటే ఏమి? రైల్వే ప్లాట్ఫారం ఉంటుంది, బస్ ప్లాట్ఫారం ఉంటుంది. స్టేజ్ అంటే ఏమి? ఒక డ్రామా కానీ ఒక సినిమా కానీ తీసినప్పుడు మనం స్టేజ్ మీద యాక్ట్ చేస్తాం. మరి ఫోరం అంటే డిస్కసింగ్ ప్లేస్, ఏ ప్లేస్ వేర్ డిస్కస్డ్ ఫర్ ఎనీ మ్యాటర్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫోరం. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమి? ప్లేస్ ఆఫ్ గ్యాదరింగ్ ఫర్ పబ్లిక్ డిస్కషన్ ఆన్సర్ ఏమంటే ఫోరం అనేది మనకి ఆన్సర్ అనమాట. మరి చూస్తే ప్లాట్ఫారం అంటే మనకు చెప్పినాం రైల్వే ప్లాట్ఫారం, బస్ ప్లాట్ఫారం ఏదైనా కావచ్చు. మరి డయాస్ అంటే కాలేజీలో సార్ చెప్పే లెక్చర్ ప్లేస్ మనం డయాస్ అంటాం. స్టేజ్ అంటే స్టేజ్, దీని ఫోరం అంటే న్యాయబద్ధ స్థలం కూడా మనకు వస్తుంది. ఎన్ అడిషన్ టు ద ఎండ్ ఆఫ్ ద లెటర్. ఒక లెటర్ అయిపోయింది, దానికి బదులుగా ఇంకా కొంత అడిషన్ చేస్తే దాన్ని ఏమనాలి? పోస్ట్ స్క్రిప్ట్, ప్రెల్యూడ్, పోస్ట్ నాటల్,
పోస్ట్ మార్టం. ఇది కూడా చాలా మంచి పదం అండి. ఓకే, చూస్తే ఇక్కడ పోస్ట్ మార్టం కాబట్టి మీకు పోస్ట్ మార్టం ఏదైనా సరే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ఎందుకు చనిపోయినాడు, కారణం ఏంటి, దాన్ని ఎగ్జామ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం పోస్ట్ మార్టం అంటాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అటాప్సీ. అటాప్సీ అని అంటాం. అంటే అటాప్సీ అంటే ఏమి, ఏయుటీఓ కూడా అనొచ్చు. అటాప్సీ అంటే ఏమంటే ఎగ్జామినేషన్ ఆన్ డెడ్ బాడీస్, దానికి ఆపోజిట్ బయాప్సీ. సో అంటే మీ పోస్ట్ మార్టం అని అర్థం. పోస్ట్ అంటే తర్వాత అని అర్థం. ఓకేనా. సో పోస్ట్ నాటల్, ప్రీ నాటల్. మరి ఇక్కడ మనకు పోస్ట్ స్క్రిప్ట్ అంటే వాటి మీకు పోస్ట్ స్క్రిప్ట్, పోస్ట్ అంటే తర్వాత, స్క్రిప్ట్ అంటే రాయడం, తర్వాత రాసేది అని అర్థం, తర్వాత రాసేది. ఇక మనకు కావాల్సింది ఏమంటే అడిషన్ టు ద ఎండ్ ఆఫ్ దట్. లెటర్ అయిపోయింది, ఆ తర్వాత మనం అడిషన్గా రాస్తే దాన్ని ఏమనాలి, ఆ తర్వాత ఎండ్. ఓకే, అంటే మీ పోస్ట్ స్క్రిప్ట్. పోస్ట్ అంటే తర్వాత, కొంచెం మనకి పోస్ట్ ఆఫీసు, పోస్ట్ మ్యాను, పోస్ట్ హ్యూమస్ చైల్డ్. ఓకే, కాబట్టి పోస్ట్ స్క్రిప్ట్ తర్వాత రాసేది కాబట్టి ఆన్సర్ మనకి ఏమంటే పోస్ట్ స్క్రిప్ట్ అనమాట. పోస్ట్ స్క్రిప్ట్. సో చూస్తే పోస్ట్ స్క్రిప్ట్ అంటే ఏమంటే అదనపు రాత, అదనపు రాత. ప్రెల్యూడ్ అంటే ప్రవేశిక, నాంది, ఇంట్రొడక్షన్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్రెల్యూడ్. ప్రీ అంటే మీ బిఫోర్ కదా, ప్రియాంబుల్ అంటే వాటి మీన్ ప్రియాంబుల్. సో రాజ్యాంగానికి ప్రవేశిక ఒకటి ఉంటుంది, అంటే ముందు రాజ్యాంగం బుక్ లోపల పోయే ముందుగా అసలు దాంట్లో ఆర్టికల్స్ ఎక్కడ ఉన్నాయి, షెడ్యూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ పేజీలో ఉంది చెప్పేదే ప్రియాంబుల్. సో కాబట్టి మనకు ప్రెల్యూడ్ అంటే ప్రవేశిక లేదా నాంది. పోస్ట్ నాటల్ అంటే ప్రసవానంతరం. ప్రీ నాటల్ అంటే ముందుగానే. సో పోస్ట్ నాటల్ అంటే ప్రసవానంతరం. ప్రసవానంతరం అంటే ఆఫ్టర్ డెలివరీ అని అర్థం. పోస్ట్ మార్టం అంటే శవ పరీక్ష లేదా పంచానామా అని కూడా అనడం జరుగుతుంది. దెన్ యంగ్ కవ్ దట్ హ్యాజ్ నాట్ యెట్ హ్యాడ్ ఏ కాఫ్. సో యంగ్ కవ్, యవనమైన కవ్వు, ఆవు, నాట్ యెట్ హ్యాడ్ ఏ కాఫ్, ఇంకా దానికి బిడ్డ లేదు, ఇంకా బిడ్డ పుట్టలే, దాన్ని ఏమనాలా, కౌలెట్ట, కోల్ట, ఈవ, హైఫర్ అనాలనా. ఓకే, చూడండి, యంగ్ కవ్ యవనంలో ఉన్నటువంటి ఒక ఆవును, అది ఇంకా బిడ్డలు కనలే, ఇంకా దాన్ని ఏమనాలా అంటారు. కౌలెట్ అనాలనా, కోల్ట్ అనాలనా, ఈవ్ అనాలనా, హైఫర్ అనాలనా. సో ఆన్సర్ వచ్చేది మనకు హేఫర్, హీఫర్, హైఫర్ ఏమన్నా మీ ఇష్టం. ఓకే, కాబట్టి ఇది ఆన్సర్ మనకి ఏమంటే హైఫర్. చూస్తే కౌలెట్ అంటే ఏమంటే కౌలెట్ మీన్స్ యంగ్ వన్ ఆర్ లిటిల్ కవ్. చిన్న కవ్వుని ఏమంటారంటే మనం కౌలెట్ అంటాం. కవ్వు కౌలెట్ అంటే చిన్న ఆవు, బిడ్డ దూడని ఏమంటే మనం కౌలెట్ అంటాం. మరి కోల్ట్ అంటే ఏమంటే మగ గుర్రం. కోల్ట్ అంటే మగ. ర్యామ్ అంటే మగ పొట్టేలి. మరి కోల్ట్ అంటే మనకు మగ గుర్రం. కోల్ట్ అంటే మగ గుర్రం. ఈవ్ అంటే ఆడమేక. ఈవ్ అంటే ఆడమేక. ర్యామ్ అంటే పొట్టేలి. ర్యామ్ అంటే పొట్టేలి, మగ పొట్టేలి. దెన్ హైఫర్, హైఫర్ అండ్ మీన్ ఏ యంగ్ ఫీమేల్ కవ్. ఏ యంగ్ ఫీమేల్ కవ్ ఈజ్ కాల్డ్ హైఫర్. ఓకే, సో నాట్ ఎట్ కాఫ్ అంటే ఇంక బిడ్డ పుట్టలేదంటే ఆడనేది కదా, ఇక్కడ హైఫర్. హైఫర్ అంటే ఏమంటే హైఫర్ ఏ యంగ్ ఫీమేల్ కవ్ని ఏమంటామంటే మనం హైఫర్ అంటాం. దెన్ ఏ మోర్న్ఫుల్ సాంగ్ ఆర్ ఏ పోయం ఫార్ ద డెడ్. సో ఏ మోర్న్ఫుల్ అంటే బాధాకరమైనటువంటి సాంగ్, బాధలో పాడేటువంటి సాంగ్, ఆర్ పోయం ఫార్ ద ఏ డెడ్, చనిపోయిన తర్వాత బాధాకరంగా పాటలు పాడతాం, మాటలు మాట్లాడతాం, దాన్ని ఏమనాలి, బల్లాడ్, డర్జ్, ఓడ్, లిరిక్ అంట. సో బల్లాడ, డిర్జా, ఓడా, లిరికా. సో లిరిక్స్ అంటే పాటలు కదా, ఆనందంగా పాడే పాటలు కాబట్టి అది కాదు మనకు. సో డిర్జ్, డర్జ్ ఆర్ డిర్జ్. ఓకే, డిర్జ్ ఆర్ డర్జ్ అనమాట. కాబట్టి చూస్తే బల్లాడ్ అంటే ఏమంటే జానపద గేయాలు, బల్లాడ్. సో బల్లాడ్ అంటే బల్లే బల్లే, హే బల్లే బల్లే అంటారు కదా, పంజాబీ వాళ్ళు ఎక్కువ బల్లే బల్లే పాటలు బాగా పాడుతూ ఉంటారు, అంటే జానపదంగా వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి. సో జానపద గేయాలు పల్లెలు పాడుతూ ఉంటే బాగా ఇంపుగా ఉంటుంది వినడానికి. సో అటువంటివన్నీ బల్లాడ్. ఎట్లా గుర్తుపెట్టి బల్లాడ్ అంటే బల్లే బల్లే, ఏ పాటలు ఇవి, పంజాబీ వాళ్ళు పాడేటివి చాలా జానపద గేయాలుగా ఉంటాయి కాబట్టి బల్లాడ్ అంటే జానపద గేయాలు గుర్తుపెట్టుకోండి. సో డిర్జ్ అంటే డర్జ్ అంటే మరణ గీతం అని అర్థం. డర్జ్ అంటే ఏమండి మరణ గీతం, డర్టీగా ఉంటుంది అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. డర్జ్ అంటే మరణ గీతం, విషాదకరమైనటువంటిది. దెన్ ఓడ్ అంటే గీతం. ఓడ్ అంటే ఏమండి గీతం. దెన్ సో ఓడో నీళ్ళు గుర్తుపెట్టుకుని మీరు. ఓడ నీళ్ళు దేని పనిస్తుంది, ఓడో నీళ్ళు దోమలు కుడుతున్నాయి అనుకోండి, దోమలు కుట్టకుండా ఓడలు పూసుకున్నాం అనుకోండి, దోమలు కుట్టో ఆనందంగా నిద్రపోతాం, చల్లగా నిద్రపోతాం, పాటలు పాడుకుంటా గీతం పాడుకుంటూ నిద్రపోతాం, అటు గుర్తుపెట్టుకోండి ఓడో. సో లిరిక్ అంటే ప్రేమ పాటలు లేదా పురాణ పాటలు మనం ఏమంటామంటే లిరిక్స్ అంటాం. ఇక్కడ మనకు మోర్న్ఫుల్ సాంగ్ ఆర్ పోయం ఫర్ ద డెడ్ అంటే డర్జ్ అనమాట. దెన్ ద డెడ్ స్కిన్ క్యాస్ట్ ఆఫ్ బై ఎ స్నేక్. ద డెడ్ స్కిన్ క్యాస్ట్ ఆఫ్ బై ఎ స్నేక్ అంటే మరి చూస్తూ ఉంటాం, పామును అది తనకు అవసరం లేనప్పుడు తన బాడీ మీద ఉన్నటువంటి
చర్మాన్ని వదిలేస్తూ ఉంటుంది. దాన్ని అంటే మన తెలుగులో కుసుమ అంటాం. పాము కుసుమ వదిలేసిందిరా అంటాం. అంటే అది పనికిరాదు, దానికి అది వేస్ట్. దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త శరీరాన్ని పొందుతుంది అనమాట. ఇప్పుడు చెట్టు చూడండి, చెట్లు కూడా సంవత్సరం ఒకసారి పైన బ్రెడ్ పెట్టుకుంటుందా, ఆకు తేట వేసుకుంటుందా, అది మళ్ళీ రాలిపోయి మళ్ళీ కొత్తది వస్తుంది. అదేవిధంగా పాము తన యొక్క బాడీ మీద ఉన్నటువంటి పనికిరాని చర్మాన్ని వదిలేసి బయటకు వదిలేస్తుంది కదా, దాన్ని ఆ చర్మాన్ని మనం ఏమనాలా అంటాడు. బో, స్లో, పీలింగ్స్, బర్రో. ఓకే, బో, స్లో, పీలింగ్స్, బర్రో. ఓకే, అంటే దీని కుసుమ అంటాం. ఏమంటామని కుసుమ, పాము కుసుమ విడిచింది, కుబుసం అని కూడా అంటాం మనం. సో ఆన్సర్ ఏమంటే స్లో. స్లో అంటే మనం గుర్తుపెట్టుకుంటే, ఓ పాము శరీరం మీద కుసుమ ఉంది కదా, చర్మం ఉంది కదా, స్పీడ్గా వదిలితే నొప్పి వస్తుంది, ఇప్పుడు స్లోగా వదులుతుంది. స్లోగా వదులుతుంది గుర్తుపెట్టుకుంటే స్లో అని గుర్తుపెట్టుకుని SLOU స్లోగా వదులుతుంది, స్లోగా వదులుతుంది. కుసుమ, కుబుసం అని కూడా అంటాం. కాబట్టి బో అంటే ఏమంటే కొమ్మ, బో అంటే ఏమంటే కొమ్మ. స్లో అంటే చర్మంపై తొక్క, లేదంటే పాము కుసుమ, లేదంటే పాము కుబుసం అని కూడా అంటాం. పీలింగ్స్ అంటే తొక్క, మా పంటని పీల్ చేయాలంటూ ఉంటాం మనం. పీలర్ కూడా అంటాం. పీలర్ అంటే ఏ పండుగ పైన ఉంటుంది దాన్ని జివిరేస్తాం, చెక్కేస్తాం. అంటే దాని పైన ఒక ఫ్రూట్ పైన ఉన్నటువంటి ఒక లేయర్ను దాన్ని అంటే మనం పీల్ చేయడం అంటాం, పీలింగ్స్. దెన్ బరో అంటే ఏమంటే స్వయం ప్రతిపత్తి గల నగరాన్ని మనం బరో అనడం జరుగుతుంది. దెన్ 7th వన్, సైన్స్ డీలింగ్ విత్ బర్డ్ లైఫ్. సైన్స్ డీలింగ్ విత్ బర్డ్ లైఫ్ అంటే పక్షుల గురించి చదివే సైన్స్ని ఏమంటాం. సో జువాలజీ, ఆర్నిథాలజీ, ఎటిమాలజీ, ఫిలాలజీ. ప్లీజ్ రిమెంబర్, ఒక వర్డ్ చివర లోకి వస్తే ఏమండి సైన్స్ అని కదా అర్థం. మరి జూ అంటే అనిమల్స్, స్టడీ అబౌట్ అనిమల్స్ కదా. మరి ఫిలాలజీ అంటే ఫిలా అంటే లవ్ కదా, ఇక్కడ లాంగ్వేజ్, స్టడీ అబౌట్ లాంగ్వేజ్. ఎటిమాలజీ, ఎటిమాలజీ అంటే ఏమంటే ఎటిమా, వాట్ వీఆర్ నౌ సీయింగ్. మనం అన్ని పదాలు నేర్చుకుంటున్నాం, సినోనిమ్స్ నేర్చుకుంటున్నాం, ఆంటోనిమ్స్, వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్ చెక్, ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా. విత్ ఆరిజిన్స్తో నేర్చుకుంటాం కదా, ఆరిజిన్స్తో పుట్టుకతో నేర్చుకుంటాం కదా. సో వాటి ఏమంటాం, ఎటిమాలజీ అంటాం. ఎటిమాలజీ, ఎటిమాలజీ వేరే, ఎంటమాలజీ వేరే మిత్రున్నా. ఎంటమాలజీ అంటే స్టడీ అబౌట్ ఇన్సెక్ట్స్ అనమాట. ఎటిమాలజీ అంటే స్టడీ అబౌట్ బర్డ్స్. మరి ఆర్నిథాలజీ అంటే లోగి అంటే స్టడీ, ఆర్నియోథాలజీ అంటే స్టడీ అబౌట్ బర్డ్స్ అనమాట. స్టడీ అబౌట్ బర్డ్స్ను మనం ఏంటంటే ఆర్నిథాలజీ అంటాం. సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అంటే సలీం అలీని మనం ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అంటాం, అంటే పక్షి పితామహుడు. ఓకే, సో ఇక్కడ చూస్తే జువాలజీ అంటే జంతు శాస్త్రము, ఆర్నిథాలజీ అంటే పక్షి శాస్త్రము, ఎటిమాలజీ అంటే పదజాల శాస్త్రం, అంటే ఫిలాలజీ అంటే భాషా శాస్త్రం. దెన్ వన్ హూ ఈజ్ ఫ్రమ్ 60 to 69 years ఓల్డ్. ఏ వ్యక్తికి అయితే 60 నుంచి 69 ఏళ్ళు ఉంటాయో ఆ వ్యక్తిని ఏమనాలా. ఓకే, సెక్స్టాన్, సెక్సోలాజిస్ట్, సెక్సాజెనేరియన్, సెప్టుప్లెట్. ఇప్పుడు అంటెల్లో కూడా నాకేముంది సెక్స్ అని వచ్చింది, అంటే 6 అని అర్థం. సెప్టు, ఆక్టో అంటే 8, సెంట్ అంటే 100. ఆ విధంగా ఇక నాకు 60 నుంచి 69 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 100 నుంచి 109 ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది సెంటెనేరియన్ అంటాం. అంటే కంపల్సరీ లాస్ట్లో నేరియన్ రావాలి. సో నేరియన్, నేరియన్ ఏజ్ ఉంది, ఏజ్. కాబట్టి సెక్సాజెనేరియన్ అంటే ఏమంటే మనకు 60 నుంచి 69 అంటే 61, 62 అటు ఉంది కదా. కాబట్టి ఆన్సర్ మనకి ఏమంటే 60. అయితే మరి ఏ వ్యక్తికి 100 నుంచి 109 ఉంటుంది అతను ఏమన్నా సెంటెనేరియన్ అంటాం. సెప్టుజెనేరియన్ అంటే 70 నుంచి 79, ఆక్టోజెనేరియన్ అంటే 80 నుంచి 89. ఈ విధంగా అనమాట. మరి సెక్స్టాన్ అంటే ఏమి, సెక్సాలజిస్ట్ అంటే సెక్సాలజిస్ట్ అంటే లోగి అంటే పర్సన్, స్టడీ, ఇస్ట్ అంటే పర్సన్, సెక్స్ గురించి చదివేవాడు. ఓకే, చూస్తే ఇక్కడ సెక్స్టాన్ అంటే ఏమంటే కాటి కాపరి. సెక్స్టాన్ అంటే కాటి కాపరి, చనిపోయిన తర్వాత అక్కడ సమాధుల దగ్గర ఒక కాపలా కాసే వ్యక్తి ఉంటాడు, అతను ఏమంటాం సెక్స్టాన్ అంటాం. సెక్స్టాన్ అంటే ఏమంటే కాటి కాపరి, కాటి కాపరి. మరి సెక్సాలజిస్ట్ అంటే ఎవరు, లైంగిక సంబంధాలను అధ్యయనం చేసేవాడు. మన తెలుగులో డాక్టర్ సమరం గారు అందరికి ఫేమసే కదా. డాక్టర్ సమరం ఆయన సెక్స్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అతను అడిగి చెప్తూ ఉంటాడు. ఆ విధంగా ఎవరైతే ఇక సెక్స్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారో, అధ్యయనం చేస్తూ ఉంటారో వాళ్ళని ఏమంటామంటే మనం సెక్సాలజిస్ట్ అంటాం. సెక్సాలజిస్ట్ అంటే లైంగిక సంబంధాలను అధ్యయనం చేయవాడు. మరి సెక్సాజెనేరియన్ అంటే ఎవరు, 60 నుంచి 69 సంవత్సరాల మధ్య వయసు ఉండే వాళ్ళని ఏమంటామంటే మనం సెక్సాజెనేరియన్ అంటాం. మరి సెక్స్టుప్లెట్ అంటే ఏమంటే ప్లెట్ టు సెక్స్టు, ఒకే ప్రసవనంలో 6 మంది పుట్టిన 6 శిశువులలో ఒకరిని ఏమంటామంటే మనం, అంటే ఒకే ప్రసవనంలో ఒకేసారి 6 మంది పుట్టినారు, అలా ఒకరిని ఏమంటామంటే మనం సెప్టుప్లెట్ అంటాం. సెక్స్టుప్లెట్ అంటే ఒకే ప్రసవనంలో పుట్టిన 6 శిశువులలో ఒకరిని మనం సెక్స్టుప్లెట్ అనడం జరుగుతుంది అనమాట. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 9. సమ్వన్ హూ కీప్స్ బీస్. సమ్వన్ హూ కీప్స్ బీస్ అంటే బీస్ అంటే ఏమండి
తేనెటీగలను పెంచేవాడిని ఏమనాలి? సో ఏపీఆరిస్ట్, హార్టికల్చరిస్ట్, ఆర్నిథాలజిస్టు, ప్యాథాలజిస్ట్. ఓకే, చూస్తే ఇక్కడ ప్యాథాలజిస్ట్ అంటే ఎవరు? ఇస్ట్ అంటే పర్సను, లోగి అంటే స్టడీ, ప్యాథోస్ అంటే డిసీజ్, ప్యాథాలజీ అంటే స్టడీ అబౌట్ డిసీజెస్, ప్యాథాలజిస్ట్ అంటే ఏ పర్సన్ స్టడీస్ అబౌట్ డిసీజెస్ అనమాట. మరి ఇక్కడ ఆర్నిథాలజిస్ట్ అంటే ఇక్కడ లోగి వచ్చింది స్టడీ, ఇస్ట్ అంటే పర్సను, ఆర్ని అంటే బర్డ్స్, ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజిస్ట్. హార్టికల్చర్ పట్టుపురుగుల పెంపకం. ఓకే, దెన్ ఏపీఆరిస్ట్ అంటే ఏపీఆరిస్ట్ అంటే ఏ వ్యక్తి అయితే తేనెటీగల పెంపకాన్ని చేపడతాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం ఏపీఆరిస్ట్ అంటాం. ఓకే, ఏపీఆరిస్ట్. ఓకే, మరి ఏపీఆరిస్ట్ అంటే ఎవరంటే తేనెటీగలు పెంచేవాడు, హార్టికల్చరిస్ట్ అంటే ఎవరంటే పట్టుపురుగులు పెంచేవాడు, ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షి శాస్త్రవేత్త, దెన్ ప్యాథాలజిస్ట్ అంటే రోగ నిపుణుడు. ఈ విధంగా మనం తెలుగులో నేర్చుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎస్ఎస్సి కానీ ఏ పోటీ పరీక్ష అయినా సరే నార్త్ ఇండియాలతో పోటీ పడిన ఉద్దేశంతో మనం ఇక్కడ చేయడం జరుగుతుందన్నమాట. చాలా జాగ్రత్తగా పరిశీలించండి, 1-2 సార్లు చెక్ చేయండి. ఓకే, మరి స్పీకింగ్ వన్స్ థాట్స్ అలౌడ్ టు వన్ సెల్ఫ్. స్పీకింగ్ వన్స్ థాట్స్ అలౌడ్ టు వన్ సెల్ఫ్. వాడి గట్టిగా అతనికి ఆలోచనలు మాట్లాడుతుంటాడు, అతనికి అతనే. స్పీకింగ్ వన్స్ థాట్స్ అంతే, ఎవరి ఆలోచనలు వాళ్ళే. అలౌడ్ టు వన్ సెల్ఫ్, వానికి గట్టిగా అనుకుంటూ ఉంటాడు. వాడిని ఏమనాలి? అపోస్ట్రోఫైజ్, మెమరైజ్, సొలిలెక్వైజ్, సోలమ్నైజ్. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అపోస్ట్రోఫైజ్, మెమరైజ్. మీకు మెమరీ చేసుకోవడం అంటే గుర్తు చేసుకోవడం కదా, మెమరైజ్ కాదు. సోలమ్నైజ్, సోలో అంటే సింగల్. సొలిలెక్వైజ్, సోలో అంటే సింగల్. సోలో డ్యాన్స్, మీరు సోలో డ్యాన్స్ ఒక్కడే డాన్స్ చేస్తే. సొలిలక్వి, లక్వ అంటే టాంగ్, లక్వ అంటే ఏమండి టాంగ్, ఐజ్ అంటే అడ్జెక్టివ్. సో కాబట్టి సొలిలక్వైజ్, సోలో అంటే సింగల్, లాక్ అంటే టాంగ్. ఓకే, కాబట్టి సోలో లాక్ అంటే సెల్ఫ్ టాంగ్ అంటే అతను వాడే మాట్లాడుకుంటున్నాడు. సో లాక్ అంటే టాంగ్ ఎందుకు నాలుక మాట్లాడడానికి, టు స్పీక్ వన్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే సొలిలక్వైజ్. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే సోలి అంటే సోలో డ్యాన్స్ గుర్తుపెట్టుకోండి. సోలో డ్యాన్స్ అంటే ఒకే వ్యక్తి డ్యాన్స్ చేసేదాన్ని మనం సోలో డ్యాన్స్ అంటాం. కాబట్టి మరి చూస్తే ఇక్కడ అపోస్ట్రోఫైజ్ అంటే ఏమంటే సంగ్రహంగా వ్రాయడం, సంక్షిప్తంగా వ్రాయడం. ఓకేనా. దీన్ని మెమరైజ్ అంటే కంఠస్థం చేసుకోను, మెమరీ చేసుకోను, కంఠస్థం. సొలిలెక్వైజ్ అంటే తనలో తానే సంభాషించుకునేవాడిని సొలిలెక్వైజ్ అంటే సోలో అంటే సింగిల్, లాక్ అంటే టు స్పీక్. దెన్ సోలమ్నైజ్ అంటే వేడుకలు జరుపుకొను. సోలమ్నైజ్ అంటే ఏమండి వేడుకలు, పండుగలు, ఆచారాలు జరుపుకోవడానికి మనం సోలమ్నైజ్ అంటాం. దెన్ ఏ పర్సన్ విత్ ఎ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ ఆక్యుపేషన్. ఏ పర్సన్ విత్ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ ఆక్యుపేషన్, ఏదైనా సరే ఒక ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ అతను ఏమనాలా. వీ క్యాన్ సే సీనియర్ ఎన్టీ రామారావు గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా రంగంలో, తర్వాత రాజకీయాలలో. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు చాలా ఫేమస్. అబ్దుల్ కలాం సార్ సైన్స్ రంగంలో చాలా ఫేమస్. సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్లో చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఆ విధంగా ఎవరికి సినిమా రంగంలో కానీ, క్రీడల రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఆర్ట్ అండ్ కల్చర్ అయితేనేమి, పాటలు పాడడం అయితేనేమి, మ్యూజిక్ వాయించడం అయితేనేమి, ఏ రంగమైనా సరే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే అతను ఏమనాలా? వెటరన్, జీనియస్, సీజన్డ్, యాంబిడెక్స్ట్రస్. సో యాంబిడెక్స్ట్రస్ చూసినట్లయితే యాంబి అంటే ఏమండి బోత్, డెక్స్ అంటే రైట్ హ్యాండ్. యాంబిడెక్స్ట్రస్ అంటే ఏమంటే ఏ వ్యక్తికి అయితే రైట్ హ్యాండ్కి ఎంత స్కిల్ అయితే ఉందో లెఫ్ట్ హ్యాండ్కి అంతే స్కిల్ ఉంటే, ఈక్వల్ స్కిల్ ఉంటే ఆ వ్యక్తిని మనం ఏంటంటే యాంబిడెక్స్ట్రస్ అంటాం. అంటే తెలుగు దాన్ని సవ్యసాచి అంటాం, అర్జునుడు. జీనియస్ అంటే తెలుసు వానికి ఎవరు జీనియస్ పర్సన్ అంటూ ఉంటాం. వెటరన్. సో వెటరన్ అంటే ఏమంటే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. వెటరన్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండే అంటే మనం వెటరన్ అంటాం. కనిస్తే వెటరన్ అంటే ఎవరంటే అనుభవజ్ఞుడు, ఎక్స్పీరియన్స్డ్. జీనియస్ అంటే ఎవడు మేధావి. సీజన్ అంటే అనుభవం, ఎక్స్పీరియన్స్డ్ మనం చెప్తాం. ఓకే, మనం నరేంద్ర మోడీ గారు ఏమంటారు సీజన్ పర్సన్ అంటాం, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని అంటాం. అవర్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఏ సీజన్డ్ అంటాం. ఓకే, దీని యాంబిడెక్స్ట్రస్ అంటే సవ్యసాచి అని అర్థం. వర్డ్స్ రిటర్న్ ఆన్ ఏ టామ్. టామ్ అంటే ఏమంటే సమాధి మీద రాసిన రాతలు ఏమంటారు. మనం చూస్తూ ఉన్న సమాధుల మీద మన వాళ్ళు చనిపోయినా, లేదంటే మన పక్కింటోళ్ళు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు చనిపోతే
సమాధి చేసిన తర్వాత సమాధి కడతాం. కట్టిన తర్వాత ఒక ఫలకం పెడతాం, ఒక రాయి పెట్టి దాని మీద అతని పేరు, జననం, మరణం, ఆయనకి ఏమన్నా ఫేమస్ పర్సనాలిటీ ఉంటే ఒక ప్రెసిడెంటో లేకుంటే వైస్ ప్రెసిడెంటో పిఎంఓ లేదా మన ఊర్లో ఏమైనా చిన్న చిన్న ప్రెసిడెంట్ అయింటే ఆయన గురించి బ్రీఫ్గా రాస్తాం. దాన్ని ఏమనాలా అంటాడు. ఆ శిలాఫలకాన్ని ఏమంటావు? ఎపిథెట్, ఎపిగ్రాఫ్, సొలిలాక్వి, ఎపిటాప్. ఇప్పుడు చూస్తే ఇక్కడ సొలిలాక్వి అంటే ఏమంటే తనలో తానే మాట్లాడుకుంటే దాన్ని ఏమంటాం? సొలిలాక్వి అంటాం. మరి సమాధి మీద ఉండేది, టాప్లో ఉండేది అటు గుర్తుపెట్టుకుంటే ఎపిటాప్ అని గుర్తుపెట్టుకోండి. ఎపిటాప్ టాప్లో ఉంది. ఏ టాప్లో ఉంది? ఎపి అంటే అరౌండ్ టాప్లో ఉంది అంటే ఏమంటే సమాధి పైన ఉండేది అని గుర్తుపెట్టుకోండి. సో సమాధి మీద ఉంటుంది దాన్ని ఏమంటాం? ఎపిటాప్ అంటే ఇన్స్క్రిప్షన్ రిటర్న్ ఆన్ ఎ టాంబ్ అనమాట. ఇన్స్క్రిప్షన్ రాయడం, రైటింగ్స్ ఆన్ ఎ టాంబ్ అనమాట. ఇక్కడ మనకు వర్డ్స్ రిటర్న్ ఆన్ ఎ టాంబ్ అంటే ఏమంటే ఎపిటాప్. చూస్తే ఎపిథెట్ అంటే ఏమంటే విశేషణం, విశ్లేషించడం. ఎపిగ్రాఫ్ అంటే ఏమంటే శాసనం. ఎపిగ్రాఫ్ అంటే శాసనాలు మనము రాజుల కాలంలో చూస్తూ ఉంటాం. పలానా రాజు శాసనం వేయించాడు అని చూస్తాం. దోస్ ఆర్ కాల్డ్ ఎపిగ్రాఫ్స్. ఇది ఎపిటాప్, సమాధి మీద రాతను. ఇది రాజుల కాలంలో ఉన్నటువంటి రాతలు. దెన్ సొలిలాక్వి అంటే ఏం చెప్పినాం? రంగస్థలంపై ఒక్క నటుడు చెప్పే సంభాషణ, ఎపిగ్రాఫ్, సొలిలాక్వి. ఓకే, అది తను మాట్లాడుకోవడం. ఎపిటాప్ అంటే సమాధి మీద ఉన్నటువంటి శిలాఫలకం. దెన్ స్టెల్త్లీ డన్. స్టెల్త్లీ అంటే ఏమండి? స్టీల్ అంటే దొంగతనం. స్టెల్త్లీ అంటే దొంగతనంగా చేస్తే దాన్ని ఏమనాలా? డివియస్ అనాలా, నెఫారియసా, సరప్టిషసా, విలనియసా? ఓకే, చూస్తే ఇక్కడ డివిఎస్ మనం చెప్తున్నాం. అరే కట్టడం వాడు కొంచెం డివియేషన్ కట్టినారా అంటే కొంచెం మార్పు చేసి కట్టినాడు, ఎక్స్ట్రా ఆక్యుపై చేసుకుని కట్టినాడు. నెఫారియస్. విలనియస్ అంటే ఎవరు? విలన్. ఓఎస్ అంటే అడ్జెక్టివ్ అనమాట, విలన్. సో సరప్టిషస్ అంటే మీనింగ్ మనకు ఇప్పుడు ఏమో ఒక దొంగతనం చేస్తున్నాం అనుకోండి, మనం పోయి అనుకుంటే సర్రును జారుకుంటాడు, అవును కదా? సర్రును జారుకుంటాడు. ఎందుకు? వాడు దొంగతనం చేస్తూ ఉన్నాడు, నేను ఎంటర్ అయినా వాడు సర్రును జారుకున్నాడు. సో సర్రును జారుకున్నా అంటే వాడు దొంగతనంగా తెలియకుండా చేయాలనుకున్నాడు. నేను పొయ్యకుది వాడు సర్రును జారుకున్నాడు. సర్రునా అంటే మరి మర్చిపోతామాగా. సో దొంగతనంగా చేస్తూ ఉంటే మన ఎంటర్ సర్రును దారుకుంటాడు కదా. సరప్టిషస్ అంటే సీక్రెట్. ఓకే, మరి చూస్తే డివిఎస్ అంటే ఏమండి? మోసపూరితమైన డివిఎస్ కట్టడాలు, డివిఎస్ కన్స్ట్రక్షన్స్. అంటే ఒక గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తే ఇంకొక రకంగా కడతాడు, దట్ ఈస్ కాల్డ్ డివిఎస్. దెన్ నెఫారియస్ అంటే ఏమంటే చాలా చెడ్డవాడు, సో దట్ ఈస్ కాల్డ్ నెఫారియస్. నెఫారియస్ అంటే ఏమండి? చాలా చెడ్డవని ఏమంటామంటే మనం నెఫారియస్ అంటాం. దెన్ సరప్టిషస్ అంటే ఏమండి? రహస్యంగా. సో రహస్యంగా అంటే ఏమండి? సరప్టిషస్. దెన్ విలనియస్ అంటే మీరు సినిమా విలన్ గుర్తుపెట్టుకోండి. సో విలన్ అంటే వాడు చాలా దుర్మార్గంగా ఉంటాడు కదా, దుర్మార్గపు గుణాలు ఏమంటామంటే మనం విలనియస్ అంటాం. దెన్ కమ్ టు 14, సంథింగ్ నో లాంగర్ ఇన్ యూస్ అంటే చాలా కాలం పాటు అది వాడుకలో లేకుండా ఉంటే. ఎప్పుడో వాడుకుంటున్నారు, ఇప్పుడు వాడడంలా, చాలా కాలం అయిపోయింది. సో దట్ ఈస్ కాల్డ్ వాట్? డెసోలేట్, అబ్సొల్యూట్, ప్రిమిటివ్. ఓకే, సంథింగ్ నో లాంగర్ ఇన్ యూజ్ అనమాట. ఏమనాలా? చూస్తే ఇక్కడ ప్రిమిటివ్ అంటే ఏమండి? ప్రిమిటివ్ అంటే ఏమండి? ట్రైబ్స్ అంటూ ఉంటాం. అంటే పురాతనమైన ట్రైబ్స్ ఉంటాయి, కొండ ప్రాంతం నివసిస్తుంటారు, వాళ్ళని ఏమంటాం? మనం ప్రిమిటివ్ గ్రూప్స్ అంటాం. ప్రిమిటివ్ ట్రైబ్స్, ఎప్పుడో ఆ గ్రూప్స్ని ప్రిమిటివ్ అంటాం. మరి ఇక్కడ మనకి మీనింగ్ ఏమంటే ఇదేమంటే అబ్సల్యూట్ మెజారిటీ అంటాం. అంటే సంపూర్ణ మెజారిటీ అని కదా అర్థం, అది కూడా కాదు కదా. దెన్ అబ్సొల్యూట్ అంటే ఏమంటే సంథింగ్ నో లాంగర్ ఇన్ యూస్, ఇప్పుడు వాడుకలో లేనటువంటిది అని అర్థం. ఇక్కడ చూస్తే డెసోలేట్, సోలో అంటే సింగిల్ గుర్తుపెట్టుకోండి, సోలో అంటే సింగిల్, డెసోలేట్ అంటే ఒంటరిగా, ఖాళీగా. అబ్సల్యూట్ అంటే సంపూర్ణంగా, అబ్సల్యూట్ మెజారిటీ అంటాం. దెన్ అబ్సొల్యూట్ అంటే ఏమంటే వాడుకలో లేనటువంటి, నో లాంగర్ ఇన్ యూస్. అబ్సొల్యూట్ అంటే ఏమంటే వాడుకలో లేనటువంటి అని అర్థం. దెన్ ప్రిమిటివ్ అంటే ఆదిమవాసులు, ప్రాచీనమైనటువంటి, అనాగరికమైనటువంటి దాన్ని మనం అబ్సొల్యూట్ అంటాం, ప్రిమిటివ్ అంటాం. దెన్ వన్ నాట్ కన్సర్న్డ్ విత్ రైట్ ఆర్ రాంగ్. అది రైట్ ఆర్ రాంగా అని మనం కన్సర్న్ చేయలేకపోతే, మంచిదా కాదా, మంచిదా చెడ్డదా అనే దాన్ని మనం కన్సర్న్ చేయలేకపోతే, మోరల్ అంటావా, అమోరల్ అంటామా,
ఇమ్మోరల్ అంటావా, ఇమ్మార్టల్ అంటావా? చూడండి ఇక్కడ మోరల్ అంటాం. వాటి మీనింగ్ మోరల్, నీతి. నీతి అంటే ఏమండి? మన నీతి కథలు ఉంటాయి. సో నీతి కథలు ఏం చెప్తారు మన పెద్దవాళ్ళు, మన అవ్వతాతలు కథ చెప్పి దీనిలో నీతి ఏమి, ఇది నీతి, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయాలని చెప్తారు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ అని చెప్పేది మోరల్స్ అంటే ఇది మంచి ఇది చెడు అని వివరించి చెప్పేటివే నీతి కథలు అనమాట. ఇమ్మోర్టల్ అంటే ఏమండి? చావు లేనటువంటి వాడు. ఇమ్మోర్టల్ చావు లేనటువంటి అంటే చిరంజీవి అంటాం. చిరంజీవి అంటే ఏమి? సినిమా హీరో కాదండి, చావు లేనటువంటి వాడిని మనం చిరంజీవి అంటాం. ఓకే. అమోరల్, ఇమ్మోరల్. ఇక్కడ మీ ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, అమోరల్ అంటే ఏమి, ఇమ్మోరల్ అంటే ఏమి గుర్తొస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమంటే ఇది కరెక్ట్గా గెస్ట్ చేయలేకపోతే అంటే ఏమంటే మీనింగ్ అమోరల్ అని అర్థం. మోరల్, అమోరల్ అంటే నెగిటివ్. ఇదేమి? డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ చెప్పగలచ్చు. ఇక్కడ ఏ అంటే నెగిటివ్ కాబట్టి చెప్పలేం. ఇక్కడ మీనింగ్ అమోరల్. కాబట్టి మోరల్ అంటే నీతి, అమోరల్ అంటే అనైతికమైనటువంటి క్రమశిక్షణ లేనటువంటిది. అదే కదా రైట్ రాంగ్ తెలియకపోతే అంటే క్రమశిక్షణ లేదని అర్థం. ఇమ్మోరల్ అంటే ఏమంటే అన్యాయం. ఇమ్మోరల్ అంటే అన్యాయం. ఇమ్మార్టల్ అంటే ఏమంటే చిరంజీవి. ఓకే, చిరంజీవి. సో ఆంజనేయ స్వామి మరణం లేనటువంటి వాడు. సో అటువంటి వాళ్ళని ఉంటాం ఇమ్మార్టల్ అంటాం, చావు లేనటువంటిది. ఇక్కడ ఇమ్మార్టల్ అంటే ఏమండి? చావు లేని, ఇమ్మార్టల్ చిరంజీవి. దెన్ ఏ పర్సన్ హూ అపోజెస్ వార్ ఆర్ యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్. ఏ పర్సన్ హూ అపోజెస్ దేన్ని వార్ను కానీ లేదా యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్, యుద్ధాన్ని కానీ మిలిటరీ ఫోర్స్ని యూజ్ చేయడాన్ని అపోజ్ చేసేవాడిని, వ్యతిరేకించే అంటే యుద్ధాలను వ్యతిరేకించే వాళ్ళని ఏమనాలా? ఫ్యాషనిస్ట్ అంటావా, ఫెసిఫిస్ట్ అంటావా, నార్సిసిస్ట్ అంటావా, ఫ్యాటలిస్ట్ అంటామా? బాగా తెలుసుకోండి. అంటే చూడండి, అంటలకు నాకేముంది ఇష్టే గుర్తించుకుని ఎప్పుడైనా సరే మిత్రం మా పర్సన్ అని వచ్చిందంటే కంపల్సరీ మాకు చివరిలో ఏముంటుంది, మనకు ఐఎస్టీ ఉంటుంది. ఐఎస్టీ మనకు ఉంటుందన్నమాట. మరి ఏమనాలి చూడండి. చూస్తే ఇక్కడ ఫ్యాసిస్ట్ అంటాం. సపోజ్ హిట్లర్ ఫ్యాసిస్ట్. ఫ్యాటలిస్ట్ అంటే చూడండి, ఫ్యాటల్ అంటే ఏమి? ఫేట్ అంటే విధి నమ్ముకున్నవాడు. మనం సరిగా చదువుకోకుండా స్వామి నాకు అదృష్టం కలిసి రాలా, కలిసి చెయ్యి, నాకు రేపు జాబ్ కావాలా, నాకు ఉన్నట్టు ఒక 10 కోట్ల డబ్బులు కావాలా, అదృష్టం నమ్ముకోవడం. నాకు లాటరీ టికెట్ కొంటాం, లాటరీ తగలాలా. సో ఫేట్ నమ్ముకుంటే ఏమంటాం మనం? ఫ్యాటలిస్ట్ అంటాం. మరి పెసిఫిక్లో ప్యాక్ అంటే ఏమంటే పీస్ అని అర్థం. ఇష్ట అంటే పర్సన్, పెసిఫై అంటే శాంతిని కోరుకునేవాడు. సో శాంతిని కోరుకునే ఏమంటాం మనం? పెసిఫిస్ట్ అంటాం. పెసిఫిస్ట్ అంటే ఎవరు? శాంతిని కోరుకునేవాడు. శాంతిని కోరుకునేవాడిని ఏమంటాం మనం? పెసిఫిస్ట్ అంటాం. ప్లాకేట్ అంటాం. వాటి మీద ప్లాకేట్, PLAC. ప్లాకేట్ అంటే ఏమంటే మిత్రుత్వం, సంధి చేకూర్చడం, శత్రుత్వం నుంచి మిత్రుత్వం మార్చడాన్ని ఏమంటే మనం ప్లాకేట్ అని. సంధి చేకూర్చడం, వాళ్ళిద్దరి మధ్య గలాట్ కాన్ఫ్లిక్ట్స్ అయినా ఉంటే సరి చేయడం. కాబట్టి ఫ్యాసిస్ట్ అంటే ఆధిపత్యం గలవాడు. ఫ్యాసినిస్ట్ జర్మనీ నియంత. హిట్లర్ తన ఆధిపత్యం కాలం కోరుకునేవాడు. అటువంటి వాళ్ళని ఏమంటాం మనం? ఓకే, ఫ్యాసిస్టులు అంటాం. దెన్ పెసిఫిస్ట్ అంటే ఎవరంటే శాంతి కాముకుడు, శాంతిని కోరుకునే వ్యక్తి. నార్సిస్ట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. నార్సిసిస్ట్ అంటే తన సద్గుణాల పట్ల మక్కువ ఉన్నవాడు, తన మంచి గుణం. సద్గుణాలు అంటే మంచి గుణం కదా. సో నార్సిసిస్ట్ అంటే తన సద్గుణాల పట్ల మక్కువ, ఇష్టం ఉండేవాడిని మనం నార్సిసిస్ట్ అంటాం. సో ఫ్యాటలిస్ట్ ఎవరంటే అదృష్టమే కారణమని నమ్మేవాడు. నాకు అదృష్టం కలిసి రాలేదురా, అందుకే నాకు జాబ్ రాలే, అది కాదు. చదవాడు, అదృష్టం అంటే కలిసి మనం కష్టపడి చదివితే ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. కష్టపడుకోకుండా మనకు అదృష్టం ఎప్పుడు కూడా కలిసి రాదు అని భావించండి. దెన్ సివియర్లీ అబ్యూజివ్ రైటింగ్ ఇన్ జర్నల్స్. సివియర్లీ అబ్యూజివ్ రైటింగ్ ఇన్ జర్నల్స్. సో జర్నల్స్లో సివియర్గా, క్రూరంగా, ఘోరాతి తిట్టితే మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో అన్ని పేపర్లు కూడా ఈ పత్రిక వాడిని విమర్శిస్తే వాడిని విమర్శించుకుంటారు, సివియర్గా విమర్శిస్తూ ఉంటారు. సో మరి ఆ విమర్శించే సివియర్గా అబ్యూజివ్ రైటింగ్స్ చేస్తే జర్నలిజంలో దాన్ని ఏమనాలా? సో ఇమాజినరీ, స్పెక్టాక్యులేటివ్, ఓకే, స్పెక్యులేటివ్, స్కరిలస్, సర్కాస్టిక్, స్పెక్యులేటివ్, ఇమాజినరీ, ఓకే, స్కరిలస్. చూడండి, వాడు సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారా అంటాం, అంటే ఎగతాళిగా మాట్లాడుతున్నాడు అని అర్థం. సర్కాస్టిక్గా మాట్లాడుతున్నాడు. స్పెక్యులేటివ్ అంటే మీ ఊహలు పంపించడం, ఊహలు.
ఊరికి ఊరికినా నిజం కాకుండా అబద్ధంగా బండి వారించడం. కాబట్టి మనకి మీనింగ్ మనకేమంటే సివియర్లీ అబ్యూజివ్ రైటింగ్ ఇన్ జర్నల్స్. సో జర్నల్స్లో పుస్తకాలలో సివియర్గా అబ్యూజ్ చేస్తే దాన్ని ఏమనాలి అంటున్నాడు. ఓకే, సో ఆన్సర్ ఏమంటే స్కర్రీలెస్. చూస్తే ఇక్కడ ఇమాజినరీ అంటే ఏమండి ఊహించుకోవడం, కూడా ఊహాత్మకమైనటువంటి ఊహించుకోవడం. స్పెక్యులేటివ్ అంటే ఊహాగానాలు, తప్పులను కూడా నిజాలను నమ్మించే ఊహాగానాలు. దెన్ స్కర్రీలెస్ అంటే ఏమంటే దుర్భాషలాడు. ఓకే, స్కర్రీలెస్ అంటే దుర్భాషలాడు, ఒక వ్యక్తిని తిడుతూనే ఉంటారు పేపర్లలో. దెన్ సర్కాస్టిక్ అంటే హాస్యాస్పదంగా, బాబు చాలా సర్కాస్టిక్గా మాట్లాడుతున్నాడు అని అంటాం, హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు అని అర్థం. దెన్ కాల్ అపాన్ గాడ్ ఆర్ ఎనీ అదర్ పవర్ లైక్ ఎల్లా ఎక్సెట్రా ఫర్ హెల్ప్ ఆర్ ప్రొటెక్షన్. కాల్ అపాన్ ఏ గాడ్ పిలవడం, లేకుంటే ఎనీ అదర్ పవర్ వేరే అధికారం ఏదైనా సరే, లైక్ లా ఎక్సెట్రా ఫర్ హెల్ప్ ఆర్ ప్రొటెక్షన్, హెల్ప్ కొరకు, రక్షణ కొరకు సహాయం కోరుకుంటే గాడును కానీ లేకుంటే ఒక లాను కానీ సాయం కోరుకుంటే దాన్ని ఏమనాలా. దెన్ ఇన్వల్యూషన్, ఇనండేషన్, రివకేషన్ చాలా మంచి పదాలు ఇవి కూడా. ఇన్వల్యూషన్, రివకేషన్, ఇనండేషన్. సో మరి ఒక వ్యక్తిని హెల్ప్ అడగడం, రక్షణ కల్పించమని, చట్టానికి కావచ్చు గార్డుని కావచ్చు, మనకైనా కష్టం వచ్చి దేవుడా కాపాడు అంటాం. కోర్టుకి వెళ్ళేసి నాకు నా చట్టాన్ని కాపాడండి, నాకు హెల్ప్ చేయండి అని కోరుకుంటాం, లాయర్ను కానీ జడ్జిని కానీ. సో దాన్ని ఏమనాలా అంటున్నాడు మిత్రమా. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్వకేషన్. కాన్వకేషన్ గుర్తుపెట్టుకుని మీరు. కాన్వకేషన్ అంటే ఏమి, మన పీజీ అయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత సర్టిఫికేట్ పొందుతాం, నాది అయిపోయింది అబ్బాంగా అనేసి, న్యాయంగా నేను కష్టపడ్డాను, నాకు న్యాయంగా నా సర్టిఫికేట్ నాకు తీసుకున్నా అని చెప్పడం. సో ఇన్వకేషన్ అంటే ఓకే. సో ఇన్వకేషన్ అంటే సహాయం కోసం దేవుని ప్రార్థించడం. ఏదైనా సరే ఒక సహాయం కోసం దేవుని, స్వామి నన్ను కాపాడు, నేను పరీక్ష పాస్ చెయ్యి. సో ఇన్వకేషన్ అంటే సహాయం కోసం దేవుని ప్రార్థించడం. ఇన్వల్యూషన్ అంటే చొరబాటుదారుడు, చొరబడ్డం. ఇనండేషన్ అంటే వరదలు. ఇనండేషన్ అంటే వరదలు వస్తూ ఉంటాయి మనకి భారీగా, దట్ ఇస్ ఇనండేషన్, మునిగిపోతుంటారు ఎక్కువ. రివకేషన్ అంటే ఉపసంహరణ. అంటే అగైన్. వెకేషన్ అంటే ఏమండి వెకేట్ చేయడం. అంటే తిరిగి. అంటే ఉపసంహరణ అని అర్థం. దెన్ ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ స్మాల్ క్లోజ్డ్ స్పేస్. ఫియర్, దేనికోసం భయపడుతున్నాడు? ఎన్క్లోజ్డ్ ప్లేస్, దగ్గరగా ఉండేది క్లోజ్డ్ ప్లేస్ భయపడుతున్నాడు. ఇది ఇరుగ్గా ఉందే, నేను ఏమవుతున్నామో. కొంత ఇరుకైన ప్రదేశాన్ని భయపడతారు, కొంత విశాలంగా ఉంటే భయపడతారు, కొంత ఎత్తంటే భయపడతారు, కొందరు నీళ్ళంటే భయపడతారు. సో ఇక్కడ నాకేమంటే స్మాల్ ప్లేస్ నేను క్లోజ్డ్గా ఉంది, అప్పుడు నాకు భయం వేసింది. దాన్ని ఏమన్నా భయం అంటే ఫోబియా వస్తుంది. అంటే నాకు ఫోబియా ఉంది. సో అగోరాఫోబియా, క్లాస్ట్రోఫోబియా, జెనోఫోబియా, పెరనోయా. సో డెఫినెట్గా ఫోర్త్ కాదు, ఇది నాకు ఫోబియా రావాలి కాబట్టి. మరి అగోరాఫోబియా అంటే ఏమండి? అగోరా అంటే గ్రౌండ్ అనుకోండి, గ్రౌండ్ అనుకోండి. సో గ్రౌండ్ విశాలంగా ఉంటుంది. సో ఓపెన్ ప్లేస్ అంటే భయపడే దాన్ని ఏమంటాం మనం? అగోరాఫోబియా అంటాం. క్లాస్ట్రోఫోబియా, క్లాస్ట్రో క్లోజ్. క్లాస్ట్రోఫోబియా అంటే ఫియర్ అబౌట్ ఎన్క్లోజ్డ్ ప్లేసెస్, కాబట్టి క్లాస్ట్రోఫోబియా మనకి ఆన్సర్. క్లాస్ట్రోఫోబియా. దెన్ జెనోఫోబియా చూద్దాం ఒకసారి. సో అగోరాఫోబియా అంటే ఏమంటే బహిరంగ ప్రదేశాన్ని భయపడ్డం. క్లాస్ట్రోఫోబియా అంటే ఇరుకైన ప్రదేశాలంటే భయపడ్డం. జెనోఫోబియా అంటే అపరిచిత వ్యక్తులను భయం, అంటే కొత్త వాళ్ళంటే భయం. మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లోకి ఏమైనా కొత్త వాళ్ళు వస్తే ఇందులో పిల్లలు కొందరు అయితే ధైర్యంగా ముందుకు వచ్చి మీద పడతారు, కొందరు ఏమో భయపడి లోపల పారిపోతూ ఉంటారు. సో కొత్త వ్యక్తులంటే భయపడదాన్ని ఏమంటామంటే మనం జెనోఫోబియా అంటాం. దాని పెరనోయా అంటే ఏమంటే చాలా మంది పెరనోయా అంటే ఏమంటే మానసిక రుగ్మతలను పెరనోయా అంటాం. దెన్ వన్ హూ హ్యాస్ బికమ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఆఫ్ డ్రగ్స్ ఈజ్, ఏం చెప్తున్నాడు? సమ్వన్ హూ హ్యాస్ బికమ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఆఫ్ డ్రగ్స్.
ఒక వ్యక్తి డిపెండ్ అయి ఉన్నాడు, ఆధారపడి ఉన్నాడు. ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు? మనిషి మీద ఆధారపడడంలా, డ్రగ్స్ మీద ఆధారపడి ఉన్నాడు. వాడిని ఏమనాలా? కొంత చూడండి, బీడీ సిగరెట్ తాగుతారు, ఒక డిపెండెంట్ అయినారు బీడీ మీద. కొంత మందు తాగుతారు, ఒక డిపెండెంట్ అయినారు. ఆ విధంగా ఒక బ్యాడ్ హ్యాబిట్స్కు డిపెండ్ అయితే దాన్ని ఏమనాలా? అడమెంట్, అడిక్ట్, డిరిలెక్ట్. చూస్తే ఇక్కడ అడమెంట్ అథారిటీ అంటూ ఉంటాం, మీరు పేరు చూస్తుంటాం. అడమెంట్ అథారిటీ డౌన్, అడమెంట్ అథారిటీ డౌన్ అంటూ ఉంటాం. అంటే నా జీతాలు పెంచండి మహానుభావు అంటే పెంచాడు. మనకు బయటకు చేయించడం మా మాట ఇంట్లో. అడమెంట్ అథారిటీ డౌన్, అడమెంట్ అథారిటీ డౌన్ అంటే వాడు గట్టిగా ఉన్నాడు, తొనకలే బెనకలే. ఎడిక్ట్, డెరిలెక్ట్, అడిక్ట్ మనకు తెలుసు. వాడు బాగా అడిక్ట్ అయిపోయినారా సినిమాలకు, వాడు బాగా అడిక్ట్ అయిపోయినారా మందుకు, వాడు బాగా అడిక్ట్ అయిపోయినారా సిగరెట్, చైన్ స్మోకింగ్ అంటూ ఉంటాం. సో దట్ ఈస్ కాల్డ్ అడిక్ట్ అంటే. ఓకే, సో అడమెంట్ అంటే ఏమంటే మొండితనం. అడమెంట్ అంటే మొండితనం. ఎడిక్ట్ అంటే మీ చట్టం లేదా శాసనాన్ని ఎడిక్ట్ అంటాం, ఎడిక్ట్. దెన్ అడిక్ట్ అంటే బానిస అయిన వాడు అని అర్థం. దెన్ డెరిలెక్ట్ అంటే వదిలివేసినటువంటి, డీరిలెక్ట్ అంటే వదిలేసిన అని అర్థం. ఈ విధంగా మనం తెలుగులో నేర్చుకుంటే ఎందుకు రాదు పదాలు? ఏ పదమైనా మనకు వచ్చి తీరాల్సిందే కదా. భయపడద్దు, నేను మీకు తోడుగా ఉండా. సో నమ్మకంతో ఉండండి, బీ పాజిటివ్. ఎప్పుడు కూడా చివరి క్షణం వరకు, లైఫ్ చివరి క్షణం వరకు ఎప్పుడు కూడా నెగిటివిటీగా మనం ఉండకూడదు. ముందుకు వెళ్ళడమే. శ్రీశ్రీ గారు ఇప్పుడు పదండి ముందుకు తోసుకుపోదామని, దూసిపోవడం అంతే. దెన్ 21 సక్సెషన్ ఆఫ్ రూలర్స్ బిలాంగింగ్ టు వన్ ఫ్యామిలీ. సక్సెషన్ వస్తూనే ఉంటారు రూలర్స్ ఎక్కడి నుంచి? బిలాంగింగ్ టు వన్ ఫ్యామిలీ. ఒకే ఫ్యామిలీ నుంచి పరంపరగా రాజులు వస్తూ ఉంటే దాన్ని ఏమనాలా? మనం చూస్తుంటాం రాజుల కాలంలో ఔరంగజేబు అని వాళ్ళ కొడుకు, వాళ్ళ నాయన కాలక్రమం వాళ్ళు వస్తూనే ఉంటారు. నాయన పోతే వాళ్ళ కొడుకు వాళ్ళు ఇట్లా వస్తూనే ఉంటారు. అటువంటి పరంపరను ఏమనాలా? డైనస్టీ, లైనేజ్, యాన్సెస్ట్రీ, ప్రోజని లాంటి ప్రోజని. సో డైనస్టీ అనాలనా, లైనేజ్ అనాలనా, యాన్సెస్ట్రీ అనాలనా, ప్రోజని అనాలనా? మంచి పదం కదా. ఓకే, చూడండి ఇక్కడ. సో మనం చూసినట్టయితే ఇక్కడ మాకు బాగా తెలుస్తుంది డైనస్టీ. హిస్టరీ మనకు తెలుస్తుంది కదా. డైనస్టీ, ఈ యొక్క డైనస్టీ వాళ్ళు వీళ్ళు పలానా వ్యక్తులు అని చెప్తూ ఉంటాం. అంటే ఈ యొక్క రాజవంశాలు పలానా డైనస్టీ వాళ్ళు అని చెప్తూ ఉంటాం. ఓకే, కాబట్టి డైనస్టీ అంటే రాజ్యవంశం. లైనేజ్ అంటే లైన్ వచ్చేవాడు, వంశ పరంపరగా వచ్చేది లైనేజ్. లైన్లో వస్తూ ఉంది, ఒకరి తర్వాత ఒకరు. యాన్సెస్టర్ అంటే పురాతనమైన పూర్వీకులు, పారంపరికత పూర్వీకులు ఇల్లు. సో ప్రోజని అంటే వారసులు లేదా పిల్లలు. ఇక్కడ మనకి ఏమంటే సెక్షన్ ఆఫ్ రూలర్స్, మనకు కలిసి రూలర్ కాబట్టి డైనెస్టీ అనాలి. రూలర్ కాబట్టి మనం డైనెస్టీ అంటాం. అన్ని కూడా దగ్గర పదాలు బాగున్నాయి కదా. సో డైనెస్టీ అంటే రాజవంశం, లైనేజ్ అంటే వంశ పరంపర, యాన్సెస్టర్ అంటే పూర్వీకులు, దెన్ ప్రోగెని అంటే వారసులు లేదా వాళ్ళ పిల్లలు. దెన్ టు కట్ సంథింగ్ ఇంటూ 2 pieces. టు కట్ ఒకదాన్ని రెండుగా కట్ చేస్తే దాన్ని ఏమనాలా? సివియర్, సెవెర్, సో చాలా దగ్గర పదాలు చూడండి ఇక్కడ. మరి ఒక దాన్ని 2 భాగాలు కట్ చేస్తే దాన్ని ఏమనాలా? 2 అంటే జన బై రాలు, కానీ బై ఆడలేదు, బైసెక్ట్ అంటాం. సో బైసెక్ట్ అనుకోండి, కటింగ్ ఇన్ 2 parts, బైసెక్ట్. సెక్ట్ అంటే కట్ చేయడం, బై అంటే రెండు కట్ చేయడం. ఇక్కడ బైసెక్ట్ లేదు. సివియర్ అంటే మాకు తెలుసు, చాలా సివియర్గా ఉందిరా, హెడ్ఏక్ చాలా సివియర్గా ఉందిరా, భయంకరంగా ఉంది హెడ్ఏక్ అంటాం. అది కాదు. సెవెర్, సో అంటే సూటబుల్ ఏంటంటే సో అంటే విత్తనం అట్లా కదా. మనకు ఆన్సర్ ఏమంటే సెవెర్. ఓకే, సో సివియర్ అంటే తీవ్రమైనటువంటి, సివియర్ హెడ్ఏక్, సివియర్ బాడీ పెయిన్స్. సెవెర్ అంటే విడదీయు, వేరు చేయడాన్ని మనం ఏమంటే సెవెర్ అంటాం. దెన్ సేవెర్ అంటే మురుగు, భూగర్భ పారుదల, భూగర్భంలో మురుగు కాలువలు ఉంటాయి కదా, కాలువలు, అది అనమాట సెవెర్. సో అంటే నాటడం, మొక్కలు నాటడాన్ని మనం సో అంటాం. దెన్ ఫ్లాట్ మెటల్ ఆర్ పోర్క్లైన్ ప్లేట్ ఫిక్స్డ్ ఆన్ ఏ వాల్ యాజ్ అన్ ఆర్నమెంట్ ఆర్ మెమోరియల్. ఏం చెప్తాడు ఇక్కడ? ఫ్లాట్ మెటల్ ఆర్ పోర్సిలైన్ ప్లేట్స్ ఫిక్స్డ్ ఆన్ ఏ వాల్ యాజ్ అన్ ఆర్నమెంట్ ఆర్ మెమోరియల్. మనం చూస్తూ ఉంటాం, రాజులలో పోయినాం అనుకోండి, లేదా పెద్ద ఇళ్ళలో పోయినాం అనుకోండి, గోడల మీద మన ఇంట్లో మనం ఫోటోలు పెట్టుకుంటాం. ఫోటోలు, మన అమ్మ ఫోటో, నాయన ఫోటోలు, మన ఫోటోలు, మన పీరుల ఫోటోలు పెట్టుకుంటాం. కానీ కొంచెం కాస్ట్లీగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, బోర్డుల మీద కొన్ని మెమోరియల్ ఆర్నమెంట్స్, బొమ్మలు గుర్తుపెట్టుకుంటారు.
సో ఆ విధాన్ని ఏమనాలా? ఆ ఫ్లాట్ మెటల్ ఉంది కదా, ఆ ప్లేట్ ఉంది కదా, గోడ మీద అడ్డించున్నాం కదా, ఫిక్స్ చేసి ఉన్నాం కదా, దాన్ని ఏమనాలి అంటున్నాడు. ట్యాబ్లాయిడ్, పోస్టరు, బోర్డు, ప్లాక్. మంచి పదం అండి. ఓకే, ట్యాబ్లాయిడ్, పోస్టర్ అంటే కాదు కదా, పోస్టర్ ఇంట్లో మనకి పోస్టర్ అందించినారా అంటారు, కాదు. బోర్డు కాదు. సో ఆన్సర్ అంటే ప్లాక్. ఓకే, ప్లాక్ అనమాట. చూస్తే ఇక్కడ ట్యాబ్లాయిడ్ అంటే ఏమంటే చిన్న వార్తాపత్రిక. మనం లైబ్రరీకి వెళ్తే కొన్ని ట్యాబ్లాయిడ్స్ ఉంటాయి, అంటే చిన్న వార్తాపత్రిక, పెద్ద పెద్దగా చిన్న వార్తాపత్రికలు ఉంటాయి, వాటిని మనం ట్యాబ్లాయిడ్స్ అంటాం. పోస్టర్ అంటే ఏమంటే ప్రకటన. సో పోస్టర్స్ మనం అందిస్తూ ఉంటాం, సినిమా పోస్టర్ కూడా అందిస్తూ ఉంటాం, లేదా కోచింగ్ సెంటర్కి పోస్టర్ అందించి ఉంటారు, ప్రకటన చేస్తూ ఉంటారు. బోర్డు అంటే పలక లేదా బోర్డు. సో ప్లాక్ అంటే మెటల్ ప్లేట్, ప్లాక్. దెన్ యాక్ట్ ఆఫ్ డిసీవింగ్ సంబడి ఇన్ ఆర్డర్ టు మేక్ మనీ. ది యాక్ట్ ఆఫ్ డిసీవింగ్ అంటే మోసం చేయడం. దేనికి? సంబడిని. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు మేక్ మనీ, డబ్బులు సంపాదించడానికి ఇతరులను మోసం చేయడం. ఆ యొక్క యాక్టివిటీని మనం ఏమంటాం? ఫ్రాడ్, రాబరీ, పిక్ పాకెట్, థెఫ్ట్. అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి కదండి, చాలా దగ్గర సంబంధం ఉన్నాయి కదా. ఫ్రాడ్ చేయడము, రాబరీ దొంగతనం చేయడము, పిక్ ప్యాకెట్ చిన్న దొంగతనాలు చేయడము, థెఫ్ట్ అన్నీ అవి కదా. సో ఇక్కడ మన సూటబుల్ ఆన్సర్ ఏమంటే ఫ్రాడ్, అంతే కదా, ఫ్రాడ్ చేయడమే కదా. ఓకే, ఫ్రాడ్ అంటే ఏమండి? మోసం, వంచన. రాబరీ అంటే కూడా దోపిడీ చేయడమే. పిక్ ప్యాకెట్ అంటే ఏమి? జేబు దొంగ. థెఫ్ట్ అంటే ఏమి? దొంగతనం చేయడమే. కాబట్టి ఇక్కడ మనకేమంటే ఫ్రాడ్ చేయడం అంటే మన వాడు చాలా ఫ్రాడ్ చేసినారా, నన్ను చాలా డబ్బులు మోసం చేసినారా, బ్యాంకులో ఫ్రాడ్ చేసినారా, లేదంటే వాడు ఫోన్ కలిసిన ఫ్రాడ్ చేసినారా అంటే ఫ్రాడ్ చేసి మన దగ్గర డబ్బులు లాగేసింటారు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రాడ్ అనమాట. ఏ షార్ట్ పోయమ్ ఆర్ స్పీచ్ అడ్రస్డ్ టు ద స్పెక్టేటర్స్ ఆఫ్టర్ ది కన్క్లూజన్ ఆఫ్ డ్రామా. మరి రెండు ఉన్నాయండి, ఆఫ్టర్ కన్క్లూజన్, బిఫోర్. ఒక సినిమా, ఒక డ్రామా లేదా కళలో ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని మాటలు చెప్తాం, మధ్య యాక్టివిటీస్ అని జరుగుతాయి, చివరిలో మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అని చెప్తాం, స్పీచ్ ఇచ్చాం. అది మనకు కావాల్సింది. సో ఏ షార్ట్ పోయం ఆర్ స్పీచ్ అడ్రస్డ్ టు ద స్పెక్టేటర్స్ అంటే వచ్చిన వాళ్ళకు, ఆఫ్టర్ ది కన్క్లూజన్ ఆఫ్ ద డ్రామా అయిపోయింది, అప్పుడు స్పెక్టేటర్స్ చూసే వాళ్ళకు మనకు కన్క్లూజన్ చెప్తాం. ఏం చెప్తాం? వచ్చిన వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు, మనకు చీఫ్ గెస్ట్ వచ్చినారు ఆయనకు ధన్యవాదాలు, ఇది చెప్పుకుంటాం. దాన్ని ఏమనాలా? ప్రోలాగు, ఎపిలాగు, డైలాగు, మోనలాగ్. దీని ముందుగా షార్ట్కట్ చెప్పినాం మీకు. ఎండ్ అయిపోయింది కదా, ఎండ్ అయిపోతే ఎపిలాగు, ఎండ్ అయితే ఎపిలాగ్, ఈ గుర్తుపెట్టుకోండి. ఇంకా దానికి ఆపోజిట్ ప్రోలాగు. సో ప్రోలాగ్ అంటే ఏమంటే స్టార్టింగ్, ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం. అయిపోయిన తర్వాత చెప్తే ఎపిలాగ్. డైలాగ్ అంటే సంభాషణ, మోనలాగ్ అంటే సింగల్. కాబట్టి ప్రోలాగ్ అంటే ఏమండి? నాంది పలకడం, ప్రారంభ భాగం. డైలాగ్ అంటే సంభాషణ, ఎపిలాగ్ అంటే ఉపసంహారం, మోనలాగ్ అంటే ఏకపాత్ర. ఏదైనా పదాలు కష్టంగా అనిపిస్తున్నాయి మిత్రమా? ఏం లేదు కదా, హ్యాపీగా నేర్చుకుంటున్నాం. దెన్ capable of being understood in either of two or more possible senses and therefore not definite. ఏం చెప్తున్నాడు? capable of being understood in either of two or more possible senses and therefore not definite అంటున్నాడు. అది డెఫినెట్ కాదు, దాన్ని ఏమనాలి? అంబిబియస్, అమర్ఫస్, అంబిగ్యూస్, కన్ఫ్యూజింగ్. సో యాంఫిబియన్స్ అంటే ఏమంటాం మనం? యాంఫిబియన్స్ అంటే చూడండి, ఇక్కడ కప్ప ఈజ్ ఆంఫిబియన్, నేల మీద నివసిస్తుంది, నీటిలో కూడా నివసిస్తుంది. అటువంటి యాంఫిబియన్స్ అంటాం. అంటే యాంబి అంటే రెండు, యాంబి అంటే ఏమంటే రెండు. మనకు వచ్చి ఆల్రెడీ వచ్చి మనకు యాంబి డెక్స్టరస్ వచ్చింది కదా, మనకు యాంబి డెక్స్టరస్. యాంబి అంటే రెండు, డెక్స్టర్ అంటే రైట్ హ్యాండ్, రెండు రైట్ హ్యాండ్లు ఉండవు కదా, అంటే ఈక్వల్ స్కిల్ ఉంటే రెండు హ్యాండ్లకు దాన్ని యాంబిడెక్స్టరస్ పర్సన్ అంటాం. కన్ఫ్యూజింగ్ అంటే ఏం అర్థం కాల. ఇక్కడ మనకేమి ఎయిదర్ ఆఫ్ ద టూ ఆర్ మోర్ పాసిబుల్ సెన్సెస్, కానీ అది డెఫినెట్ కాదు. అంటే అంబిగ్యూస్ అంటే బుగ్గిసలాడుతున్నాడు, అదే బుగ్గిసలాడుతుంది. దాన్ని ఏమంటామంటే మనం అంబిగ్యూస్ అంటాం. ఓకే, సో యాంఫిబియస్ అంటే ఉభయచర జీవి, అంబిగ్యూస్ అంటే ఎవరండి? సందిగ్ధమైనటువంటి, అస్పష్టంగా ఉన్నటువంటి. అమార్ఫస్ అంటే అస్తవ్యస్తంగా, అస్తవ్యస్తంగా. దెన్ కన్ఫ్యూజింగ్ అంటే అర్థము లేని అని అర్థం, కన్ఫ్యూజ్ అయిపోయినాడు, అర్థం కావడంలే అని అర్థం. దెన్ ఏ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు పే ఆఫ్ హిజ్ డెట్స్,
అప్పులు చెల్లించలేని స్థితి వ్యక్తిని ఏమనాలా? అప్పులు చేసినాడు బాగా, బ్యాంకులో డబ్బులు తీసుకున్నాడు, బయట ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాడు, బంధువుల దగ్గర తీసుకున్నాడు, ఇప్పుడు అతను చెల్లించలేకపోతున్నాడు. ఏం చేస్తాడు అప్పుడు? మనం చూస్తూ ఉంటాం, వాడు ఐపీ పెట్టేసినారా అంటూ ఉంటాం మనం. ఐపీ పెట్టేసినాడు అంటే ఏమి? డబ్బులు అందరి దగ్గర అప్పు చేసినాడు, కానీ ఇప్పుడు వాళ్ళందరికీ చెల్లించలేకపోతున్నాడు. అప్పుడు ఏమంటే మనం అప్పు చేసినాడు, ఐపీ పెట్టేసినాడు అంటే. ఐపీ అంటే ఏమండి? ఇన్సాల్వెంట్ ప్రాపర్టీ. ఇన్సాల్వెంట్ ప్రాపర్టీ అంటే దివాలా తీసినాడు అంటూ ఉంటాం. వాడిని ఏమనాలా? సాల్వెంటా, బ్యాంకరా, ఇన్సాల్వెంటా, అయిపోయినా. సో ఏమని చెప్పినాం? ఇన్సాల్వెంట్ ప్రాపర్టీ. ఇన్సాల్వెంట్ కదా, ఇన్సాల్వెంట్. దీనికి ఒక పేరు ఏమంటే బ్యాంక్ రప్ట్. బ్యాంక్ రప్ట్. బ్యాంక్ చెడిపోతే, ఎప్పుడు చెడిపోతే? బ్యాంకులో డబ్బులు తీసుకొని మళ్ళీ చెల్లించుకుంటే బ్యాంకులు చెడిపోతాయి. అక్కడ బ్యాంక్ రప్ట్ అని గుర్తుపెట్టుకో, ఇంకా మర్చిపోతామా? ఐపీ అంటే ఇన్సాల్వెంట్ ప్రాపర్టీ, ఇన్సాల్వెంట్ ఉంది, బ్యాంక్ రప్ట్ ఉంది. ఈ రెండు కూడా సేమ్ మీనింగ్సే. ఒక వ్యక్తి డబ్బులు తీసుకుని అప్పులు చేసి తిరిగి చెల్లించలేకుంటే ఆ వ్యక్తిని ఏమంటాం మనం? బ్యాంక్ రప్ట్ లేదా ఇన్సాల్వెంట్ అంటాం. మన తెలుగు చెప్పాలంటే దివాలా తీసినవాడు అంటూ ఉంటాం. మరి సాల్వెంట్ అంటే ఏమంటే? ద్రావణి, కరిగిపోయినటువంటి. బ్యాంకర్ అంటే బ్యాంకర్. ఇన్సాల్వెంట్ అంటే దివాలా తీయడం. లెండర్ అంటే రుణదాత. ఎనీథింగ్ విచ్ ఈజ్ నో లాంగర్ ఇన్ యూస్. మళ్ళీ వచ్చింది ఇది. అబ్స్క్యూర్, అబ్సొలేట్, ప్రిస్టైన్, ల్యాప్సెడ్. ఎక్కడ వచ్చింది మనకి మిత్రం? వచ్చింది కదా ఆన్సర్. సో అబ్సొలేట్. ఓకే. సో అబ్స్క్యూర్ అంటే నిగూఢమైనటువంటి, అబ్సొలేట్ అంటే వాడుకలో లేనటువంటి, ప్రిస్టైన్ అంటే సహజమైనటువంటి, పురాతనమైనటువంటి, ల్యాప్సెడ్ అంటే చెల్లదు, ముగిసిపోయింది, నో యూస్. దెన్ ఏ పర్సన్ కమ్మింగ్ ఇన్ టు ఏ ఫారిన్ ల్యాండ్ టు సెటిల్ దేర్. ఏ పర్సన్ కమ్మింగ్ టు ఏ ఫారిన్ ల్యాండ్. ఒక పర్సన్ కమ్మింగ్ వస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఫారిన్ నుంచి, ఫారిన్ ల్యాండ్ నుంచి వస్తున్నాడు, మన దేశంలో సెటిల్ అవుతాడు. వాడిని ఏమనాలా? సెటిల్ దేర్. సెటిల్ కావడానికి వస్తున్నాడు, అతన్ని ఏమనాలి మనం? ఓకే. ఏ పర్సన్ కమ్మింగ్ టు ఏ ఫారిన్ ల్యాండ్ టు సెటిల్ దేర్. ఇమ్మిగ్రెంట్, టూరిస్టు, సెటిలర్. ఓకే. చూడండి ఇక్కడ ఇమ్మిగ్రెంట్ ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అన్నమాట. ఏది? ఇమ్మిగ్రెంట్ ఎప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం పదాలు, రెండు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. వచ్చేవాడిని ఏమన్నా? ఇన్కమింగ్ పర్సన్ ఉంటాడు, ఇన్కమింగ్ వచ్చేవాడు ఉంటారు కొందరు అవుట్ గోయింగ్ పర్సన్ అంటే ఇండియా నుంచి పోతుంటారు, కొందరు అమెరికా అక్కడ సెటిల్ అవుతూ ఉంటారు, అక్కడి నుంచి కొందరు ఇక్కడికి వస్తుంటారు, వాళ్ళు సెటిల్ అవుతారు. అంటే అవుట్ గోయింగ్ పర్సన్ ఏమనాలా, ఇన్కమింగ్ పర్సన్ ఏమనాలా అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ మీకు క్లియర్గా వస్తుంది, మీకు క్లియర్ కట్ స్టార్ట్ కూడా చెప్తాను మీకు. ఓకే. ఇమ్మిగ్రెంట్, టూరిస్టు, సెటిలర్. సో టూరిస్ట్ అంటే ఎవడు? వస్తుంటాడు, పోతుంటాడు, టూర్కి వస్తాడు, ఒక టెంపుల్ చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. వాడిని ఏమంటాం మనం? టూరిస్ట్ అంటాం. వాడిని ఏమంటాం మనం? టూరిస్ట్ అంటాం. సెటిలర్ అంటే వాడు జనం మనకి విత్ ఇన్ కంట్రీలో అనుకోండి, వాడు సెటిలర్స్ వాళ్ళందరూ కూడా అంటూ ఉంటాం. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఆంధ్ర వాళ్ళు సెటిల్ అయిపోయినారు, దాంట్లో వాళ్ళందరినీ ఆంధ్ర సెటిలర్స్ అంటాం. కానీ ఇది మనకు అది కావాల్సింది, ఒక కంట్రీ నుంచి మన కంట్రీకి వస్తూ ఉన్నాడు, ఇక్కడ సెటిల్ అవుతాడు. లేకుంటే ఇండియాలో ఉండేవాడు ఇక్కడ పుట్టి అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుతాడు, అమెరికాకి వెళ్ళి, వాడిని ఏమనాలా? ప్లీజ్ రిమెంబర్. సో వాడిని ఏమంటే ఇమ్మిగ్రెంట్ అంట. ఇమ్మిగ్రెంట్ అంటే ఇన్కమింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇమ్మిగ్రెంట్ అంటే ఇన్కమింగ్ పర్సన్. దీనికి ఆపోజిట్ ఏమంటే అవుట్ గోయింగ్ అంటే ఇమ్మిగ్రెంట్. మర్చిపోవద్దండి. ఇన్కమింగ్ అయితే ఇన్కమింగ్ ఇమ్మిగ్రెంట్. ఓకే. సో ఇమ్మిగ్రెంట్ అంటే ఏమంటే విదేశీయుడు, వలసదారులు. ఇన్కమింగ్ అమెరికా నుంచి ఇండికి వస్తారు, ఇండియాలో సెటిల్ అవుతారు. తర్వాత ఇమ్మిగ్రెంట్ అంటే అవుట్ గోయింగ్, వలసపోయిన వాడు అవుట్ గోయింగ్. టూరిస్ట్ అంటే పర్యాటకుడు. సెటిలర్ అంటే స్థిరపడిన వాడు అనమాట. నా క్వశ్చన్ నెంబర్ 30. సంథింగ్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డన్ అంటున్నాడు. సంథింగ్ క్యాపబుల్, కెపాసిటీ ఉంది, బీయింగ్ డన్ జరగడానికి అవకాశం ఉంది. దాన్ని ప్రాబబుల్ అనాలనా, ఫీజిబుల్ అనాలనా, టెనబుల్ అనాలనా, ఎక్స్ప్లికబుల్ అనాలనా? ఇక్కడ చూస్తే ప్రాబబుల్ చూడండి. ఇక్కడ మనకు ప్రాబబుల్ చూసినట్టయితే మనకు ప్రాబిలిటీ ఉంది కదా, మనకు చాప్టర్ ఉంది కదా, సంభావ్యత అనేసి. ఒక కాయిన్ వేస్తాం, మనకు బొమ్మ పడవచ్చు, బొరుసు పడవచ్చు, హెడ్ ఆర్ టైల్ పడవచ్చు, అంటే జరగచ్చు, జరగకపోవచ్చు. అదే మాదిరిగా పాసిబుల్ కూడా ఉంది కదా, వాటి పాసిబుల్, జరగచ్చు, జరగకపోవచ్చు కదా, రెండు కూడా జరగచ్చు, జరగకపోవచ్చే. కాకపోతే ప్రాబబుల్ అనేది పాసిబుల్ కంటే స్ట్రాంగర్ వర్డ్ అనమాట. అది ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే మన క్రికెట్ రంగంలో ఏం చెప్తామంటే ద ఫాలోయింగ్ ఆర్ ద ప్రాబబుల్ ప్లేయర్స్ అంటూ ఉంటాం. అంటే ఏదో వరల్డ్ కప్ కానీ T20 మ్యాచ్ జరిగినప్పుడు అంటే ఖచ్చితంగా 99% వీళ్ళే ఆడతారు,
ఇంకా ఏదో తప్పితే అని అర్థం. కాబట్టి ప్రాబుల్ అనేది పాసిబుల్ కంటే స్ట్రాంగెస్ట్ వర్డ్ అనమాట. మనకు ఆన్సర్ ప్రాబులా, ఫీజిబుల్లా, టెనబుల్లా, ఎక్స్ప్లికబుల్లా అనేస్తుంది. సో ఆన్సర్ ఏమన్నా మనకి ఫీజిబిలిటీ అంటాం. సో ఫీజిబిలిటీ ఉందంటే ఏమి కొంచెం ఓకే అనేసి. కాబట్టి ఇక్కడ ప్రాబుల్ అంటే ఏమంటే సంభావ్యత, ఫీజిబుల్ అంటే ఏమంటే సాధ్యమైనటువంటి అని అర్థం. ఫీజిబుల్ అంటే ఏమంటే సాధ్యమైనటువంటి అని అర్థం. దెన్ టెనబుల్ అంటే ఏమంటే రక్షణ ఆమోదయోగ్యమైనది. దెన్ ఎక్స్ప్లికబుల్ అంటే ఏమంటే అర్థమయ్యే విధంగా విస్తారమైన మీనింగ్లో ఎక్స్ప్లిసిట్ ఓకే ఫీజిబిలిటీ అని చెప్పడం జరుగుతుంది. నౌ 31 వన్ హూ గోస్ టు సెటిల్ ఇన్ అనదర్ కంట్రీ. ఇంతకుముందు మనకేమి ఇన్కమింగ్, ఇమ్మిగ్రెంట్. ఇప్పుడు అవుట్ గోయింగ్. హూ గోస్ పోతున్నాడు, దానికి ఆపోజిట్ ఎమిగ్రెంట్. సో ఆన్సర్ ఏమన్నా మనకు ఎమిగ్రెంట్. ఆన్సర్ మనకి ఏమంటే ఎమిగ్రెంట్ అంటే పోయేవాడు ఎమిగ్రెంట్, వచ్చేవాడు ఇన్న ఇమ్మిగ్రెంట్ అని గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో మనకు ఈజీగా మనకు ఉంటుందన్నమాట. సో చూస్తే ఇమ్మిగ్రెంట్ అంటే వచ్చేవాడు, ఏలియన్ అంటే విదేశీయుడు. మన ఏలియన్స్ వస్తూ ఉన్నాయంట, వేరే గ్రహం నుంచి ఇక్కడ వస్తూ ఏలియన్స్ అంటే అది వేరేదే కదా ఏలియన్స్. సిటిజన్ అంటే ఏమి పౌరుడు. సో ఇమ్మిగ్రెంట్ అంటే వలస పోయినవాడు, ఇమ్మిగ్రెంట్ వలస వచ్చినవాడు. దెన్ వన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్. సో మానవుని ద్వేషించేవాడిని ఏమనాలా? ఫిలాంథ్రపిస్ట్, టెర్రరిస్టు, మిజాంథ్రోప్, మిజోజినిస్ట్. ఎక్కడైనా సరే ఒక పదము ముందు మిజ్ వచ్చిందనుకోండి, దాని మీనింగ్ ఏమంటే హేట్ అని అర్థం. ఫైల్ వస్తే లవ్ అని అర్థం. ఇక్కడ చూస్తే మనకు మిజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ మిజ్ ఉంది, అంటే ఈ రెండు కూడా ద్వేషించే వాళ్ళే. జిన్ అంటే ఉమెన్, ఇస్ట్ అంటే పర్సన్. అంటే ఏ వ్యక్తి అయితే ఉమెన్ ద్వేషిస్తాడో వాళ్ళు ఏమంటామంటే మనం మిసోజినిస్ట్ అంటాం. కనుక హూ హేట్స్ మ్యాన్ కైండ్ కదా. ఆంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్, ఆంథ్రోప్ మ్యాన్ కైండ్. ఏ పర్సన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్. సో మిజాంథ్రోప్ అనొచ్చు, మిజోంథ్రపిస్ట్ కూడా అనొచ్చు, ఏదైనా సరే మీనింగే. సో మనకు ఆన్సర్ ఏమంటే మిజాంథ్రపిస్ట్. మరి ఫిలాంథ్రపిస్ట్ అంటే ఎవడు? ఫైల్ అంటే లవ్, ఆంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్, ఇస్ట్ అంటే పర్సన్. ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఇస్ కాల్డ్ ఫిలాంథ్రపిస్ట్. టెర్రరిస్ట్ అంటే తెలుసు, గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాటం చేసేవాళ్ళు టెర్రరిస్ట్ అందరూ కూడా. కాబట్టి ఫిలాంథ్రపిస్ట్ అంటే ఏమంటే పరోపకారి, ఇతరులకు హెల్ప్ చేస్తాడు, లవ్ చేస్తాడు. టెర్రరిస్ట్ అంటే తీవ్రవాది. దెన్ మిజాంథ్రోప్ అంటే మనిషి ద్వేషించేవాడు. మిసోజినిస్ట్ అంటే స్త్రీలను ద్వేషించేవాడు. మరి సార్ సార్ స్త్రీలను ద్వేషిస్తే మనం మిజోజినిస్ట్ అన్నాం, మరి మెన్ను ద్వేషిస్తే మిజాండ్రిస్ట్. ఆండ్రో అంటే మేల్, మిజాండ్రిస్ట్ అంటే ఏమంటే ఏ పర్సన్ హూ హేట్స్ మేల్ అనమాట. మరి చూస్తే ఇక్కడ బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఆల్ పార్ట్స్ అంటే ప్రపంచానికి చెందినవాడు. రాజకీయాలు అంటుంటారు దేశమంతా నాదే, ప్రపంచమంతా నాదే అంటాడు. ఏ జిల్లాకు వస్తే ఆ జిల్లాలో పిఎం అంటాడు ఇది మన వాళ్ళే, నా జిల్లా అంటాడు. రాష్ట్రం ఇది నా రాష్ట్రం, దేశం ఇదంతా అంటే అంతా నాదే, ప్రపంచమే నాదే అని చెప్తాడు అనమాట. సో ఆ విధంగా అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళే అని ఫీల్ ఉంటే దాన్ని ఏమనాలి? వెర్సటైల్, యూనివర్సల్, కాస్మోపాలిటన్, సెక్యులర్. ఇక్కడ చూస్తే వెర్సటైల్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. వెర్సటైల్ పర్సనాలిటీ అంటాం. ఇప్పుడు అబ్దుల్ కలాం సార్ వెర్సటైల్ పర్సనాలిటీ, సైన్స్ రంగంలో ప్రముఖుడు, రాజకీయంగా తర్వాత పాలిటిక్స్లో అంటే ఒక దేశానికి రాష్ట్రపతి కావడం జరిగింది. సో పీపుల్స్ ప్రెసిడెంట్ అయిపోయినాడు, అక్కడ ఫేమసే. పిల్లల దగ్గర టీచింగ్ చాలా ఫేమసే. అనేక రంగాల్లో ప్రావీణ్యం సాధించి ఉంటే ఆ వ్యక్తిని ఏమంటే మనం వెర్సటైల్ అంటే వెరైటీ పర్సన్ అని గుర్తుపెట్టుకోండి. అనేక రంగాల్లో ప్రావీణ్యుడు. మరి యూనివర్సల్ అంటే ఏమి? విశ్వవ్యాప్తమైనటువంటి. సెక్యులర్ కంట్రీ అంటే ఏమి? ఫలానా మతం గొప్పది అని కాకుండా అన్ని మతాలను సమానంగా చూసే దేశం మన ఇండియా. ఇండియా సెక్యులర్ కంట్రీ, ఏ మతం వల్ల ఇక్కడ నివసించుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమంటే కాస్మోపాలిటన్. గుర్తుపెట్టుకోండి, పొలిటన్ అంటే పొలిటీషియన్ గుర్తుపెట్టుకోండి. పొలిటీషియన్ ఎక్కడ వినడు అంతా నాదే అంటూ ఉంటాడు. కాస్మో అంటే విశ్వమంతా నాదే అన్నవాడు కాస్మోపాలిటన్. దేశం కాదు ప్రపంచమే నా ఇల్లు అని ఫీల్ అయ్యేవాడు, తిరుగుతూ ఉంటాడు అన్ని చోట్ల. వాడిని ఏమన్నా మనం కాస్మోపాలిటన్స్ అంటాం. వెర్సటైల్ మీన్స్ బహుముఖ ప్రజ్ఞాశాలి, యూనివర్సల్ మీన్స్ సార్వత్రికమైనటువంటి, కాస్మోపాలిటన్ అంటే ఏమి? విశ్వమానవుడు. దెన్ సెక్యులర్ అంటే లౌకిక రాజ్యం, సెక్యులర్ కంట్రీ అంటే లౌకిక రాజ్యం. దెన్ 34 వన్ హూ వాక్స్ ఆన్ రోప్స్. తాటి మీద నడిచేవాడిని ఏమనాలా? మనం చూస్తున్న కొన్ని చోట్ల బస్టాండ్లలో కానీ ఒక జనాలు గుమ్మికున్న ప్రదేశాల్లో కానీ ఒక ఆయన అక్కడ ఒక పోల్ నాడుతాడు, ఇక్కడ ఒక పోల్ నాటుతాడు, పోల్ ఒక తాడు నాటుతాడు, ఆ తాడు ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతూ ఉంటుంది. ఇక్కడ మనకేమి? వన్ హూ వాక్స్ ఆన్ రోప్స్, తాళ్ళ మీద నడిచేవాడిని ఏమనాలి అంటున్నాడు ఇక్కడ. ఫినాములిస్ట్, అప్హోల్స్టరర్, ఆక్రోబాట్స్,
దెన్ ఏవియేటర్స్. ఓకే, చూడు ఇక్కడ. సో నడిచేవాడు, ప్లీజ్ రిమెంబర్, యాంబుల్ అంటే నడిచేవాడు. అంబులెన్స్ ఏం చూస్తుంటుంది, నడుస్తూ ఉంటుంది. అంబులెన్స్ అట్ట తిరుగుతూ ఉంటుంది. కాబట్టి యాంబుల్ వచ్చిందంటే అక్కడ మూవ్మెంట్ అని అర్థం. సో అక్కడ ఫినాంబులిస్ట్ అంటే తాటి మీద నడిచే వ్యక్తిని మనం ఫినాంబులిస్ట్ అంటాం. ఇంకో మీనింగ్ ఉంది, అది మంచి మీనింగే. ఇప్పుడు గుర్రం స్వారీ చేసేవన్నీ ఏమంటాం మనం? గుర్రాన్ని బ్యాలెన్స్ చేసేవన్నీ ఏమంటాం? జాకీ అంటామా? ఈక్వెస్ట్రియన్ అంటాం. ఈక్వెస్ట్రియన్ అంటే గుర్రాన్ని బ్యాలెన్స్ చేసేవాడు. తాడు చేసేవాడు, తాడు మీద టైట్ రోప్ వాకర్ అంటాం. టైట్ రోప్ వాకర్ తాటిని బ్యాలెన్స్ చేసుకొని నడిచేవాడు టైట్ రోప్ వాకర్. ఈక్విలిబ్రిస్ట్ అంటాం. లిబ్రా అంటే త్రాచు బ్యాలెన్స్ చేసేది, ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడం. ఇక్కడ మనకేమంటే వన్ హూ వాక్స్ ఆన్ రోప్స్ అంటే ఉంటాను ఫినాంబులిస్ట్. సో ఫినాంబులిస్ట్ అంటే ఎవరండి? తాటి మీద నడిచేవాడు. ఈక్విలిబ్రిస్ట్ అంటే టైట్ రోప్ వాకర్. ఈక్విలిబ్రిస్ట్ అంటే ఈక్వల్గా, లిబ్రా అంటే త్రాచు. సో బ్యాలెన్స్గా నడుస్తూ పోతుంది అమ్మాయి తాట్ల మీద. సో దట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రిస్ట్. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫినాంబులిస్ట్. దట్ ఆల్సో నోన్ యాజ్ టైట్ రోప్ వాకర్. టైట్గా ఉంటుంది, రోప్ నడుస్తాడు. దెన్ అప్ హోల్స్టరర్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. అప్ హోల్స్టరర్ కుర్చీలు, ఫర్నిచర్ లాంటి వాటికి కవర్లు తయారు చేసేవాడిని ఏమంటారంటే మనం అప్ హోల్స్టరర్ అంటాం. అంటే డెకరేషన్ చేసేవాడు. బైకులకు, కార్లకు సీట్లు తయారు చేస్తారు కదా నందంగా. ఆక్రోబాట్స్ అంటే శ్రమజీవి, జిమ్నాస్టిస్ట్, ఫీడ్స్. దెన్ ఏవియేటర్ అంటే విమానం నడిపేవాడు. ఏవియేషన్ అంటే విమానం కదా. ఏవియేటర్ అంటే విమానం నడిపేవాడిని మనం ఏవియేటర్స్ అంటాం. దెన్ ద స్టడీ ఆఫ్ ద ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ వర్డ్స్ గురించి, వాడికి చరిత్ర గురించి, వాడి యొక్క పుట్టుక గురించి చదివే శాస్త్రాన్ని ఏమనాలి? లింగ్విస్టిక్స్, వెర్బోజ్, ఎటిమాలజీ, అంథాలజీ. లోగి అంటే స్టడీ కదా, ఎటిమా అంటే వర్డ్స్ మిత్రమా. సో ఎటిమాలజీ మీన్స్ స్టడీ అబౌట్ వర్డ్స్. ఎంటమాలజీ అంటే ఎంటమాలజీ అంటే స్టడీ అబౌట్ ఇన్సెక్ట్స్. ఎటిమాలజీ స్టడీ అబౌట్ వర్డ్స్. లింగ్వ అంటే లాంగ్వేజెస్. వెర్బోస్ అంటే వెర్బల్, పదాలు. సో లింగ్విస్టిక్స్ అంటే భాషా పరిశోధకులు. ఎటిమాలజీ అంటే సాహిత్యం, పదాలు. వెర్బోజ్ అంటే మాటలతో కూడినటువంటి వాగ్దాటి. ఆంథాలజీ అంటే కవితా సంకలనం. ఎటిమాలజీ స్టడీ అబౌట్ వర్డ్స్. ఆ యొక్క పదం ఎట్లా పుట్టింది, దానికి గత చరిత్ర ఏమి, కంప్లీట్గా నేర్చుకుంటే దాన్ని ఏమంటే మనం ఎటిమాలజీ అంటాం. ఇప్పుడు మనం చదివేది కూడా ఆ యొక్క పదాలే, ఎటిమాలజీనే. దెన్ ఏ పర్సన్ హూ బ్రేక్స్ ఇన్ టు ఎ హౌస్ ఇన్ ఆర్డర్ టు స్టీల్. ఏ పర్సన్ హూ బ్రేక్స్ దూరిపోతాడు ఎట్లా? ఇంటూ ఎ హౌస్, ఇంట్లోకి ఎట్లా? ఇన్ ఆర్డర్ టు స్టీల్, దొంగతనం చేయడానికి ఒక ఇంటికి దూరిపోతే, ఇంట్లో దూరిపోయి డబ్బులు దొంగలిస్తే ఏ వ్యక్తిని ఏమనాలి? ఏ పర్సన్ హూ బ్రేక్స్ ఇంటూ ఎ హౌస్, ఇంటిని పగలగొట్టి లోపలిపోతున్నాడు. దేనికే? టు స్టీల్, దొంగతనం చేయడానికి వెళ్తున్నాడు. వాడిని ఏమనాలా? పోచర్ అంటావా, బ్యాండిట్ అంటావా, ఇంట్రూడర్ అంటావా, బర్గ్లర్ అంటావా? సో బర్గ్లర్ అంటే మిత్రం బర్గ్లర్. సో బర్గ్లర్ అంటే ఇంటికి కన్న వేస్తాడు, కన్న వేసి ఇంటికే దొంగతనం చేస్తేవని బర్గ్లర్ అంటాం. బ్యాండిట్ అంటే బ్యాండిట్ క్వీన్ ఉంది, పూలన్ దేవి, ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు గడగడలు ఆడించింది. సో బ్యాండిట్ క్వీన్ దారి కాపు కాసి దొంగతనం చేస్తుంది. పోచర్స్, అడవుల్లో జంతువులు వేటాడుతూ ఉంటారు, పోచర్స్. ఇంట్రూడర్, పాకిస్తాన్ నుంచి ఇండియాకు కొంత దొంగతనం వస్తూ ఉంటారు అరాజకం చేయడానికి, వాళ్ళు ఇంట్రూడర్స్. ఓకే, సో పోచర్ అంటే ఎవరంటే వేటాడేవాడు, అడవులు రక్షించేవాడు. వాళ్ళు వేటాడుతుంటారు, గవర్నమెంట్ వాళ్ళకు ఒక పోలీస్ అఫీషియల్ పెట్టింది, వాళ్ళు కూడా మనం పోచర్స్ అని, వాళ్ళు అడవులు రక్షిస్తూ ఉంటారు. దెన్ బెండిట్ అంటే సమాజం నుండి బలవంతంగా బయటకు పొంది వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు. ఇంట్రూడర్స్ అంటే చొరబాటుదారులు, మన బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ మధ్య చొరబాటుతూ ఉంటారు. బర్గ్లర్ అంటే దోపిడి దొంగ, కన్నం వేస్తారు, ఇంటి బొరక పెట్టి దొంగతనం చేసుకుని పోయేవాడిని మనం ఏమంటామంటే బర్గ్లర్ అంటాం. దెన్ ద స్టడీ ఆఫ్ మ్యాప్స్, మ్యాప్ల గురించి చదివేదాన్ని ఏమంటాం? కార్టోగ్రఫీ, జాగ్రఫీ,
జియోలజీ అట్లాస్. అట్లాస్ అంటే మనం చూస్తుంటాం, అట్లాస్లో అన్ని కనిపిస్తుంటుంది, ఏ దేశం ఎక్కడుంది, ఎక్కడ నది ఉంది అనేసి. అది కాదు, స్టడీ ఆఫ్ మ్యాప్స్. కేవలం మ్యాపుల గురించి చదివేదాన్ని ఏమనాలి? కార్టోగ్రఫీ. అంటే గుర్తుపెట్టి, కార్టూన్ గుర్తుపెట్టి, కార్టూన్స్ అంటే బొమ్మలు కదా, బొమ్మలు అన్ని దేశాలు బొమ్మలు వేసుకుంటాడు, కానీ కార్టూన్స్ గుర్తుపెట్టుకుంటే ఇది మనకు గుర్తుండిపోతుంది. కార్టోగ్రఫీ అంటే ఏమంటే మ్యాప్ల గురించి చదివే శాస్త్రాన్ని మనం కార్టోగ్రఫీ అంటాం. ఆ వ్యక్తిని ఉంటామంటే మనం కార్టోగ్రాఫిస్ట్ అంటాం. మరి జాగ్రఫీ అంటే ఏమంటే భూగోళ శాస్త్రం కదా. జియో అంటే ఎర్త్, గ్రాఫ్ అంటే రాయడం. జియోగ్రఫీ అంటే భూగోళ శాస్త్రం. జాగ్రఫీ అంటే భూగర్భ శాస్త్రం. ఇది భూగోళం, అది భూగర్భం, భూమి లోపల ఉండేది. దెన్ జియోలజీ అంటే భూగర్భ శాస్త్రం. ఓకే, దెన్ జియోలజీ, జాగ్రఫీ. దెన్ అట్లాస్ అంటే భౌగోళిక పడం. జియోలజీ, జియో అంటే ఎర్త్, లోకేష్ స్టడీ అబౌట్ ఎర్త్ క్రస్ట్ అనమాట. జాగ్రఫీ, జియోలజీ. ఓకే, అట్లాస్. దెన్ టఫ్ టిష్యూస్ ఇన్ జాయింట్స్. టఫ్ టిష్యూస్ ఇన్ జాయింట్స్. జాయింట్ దగ్గర టఫ్ టిష్యూని ఏమంటాం? లిగమెంట్స్, ఎండోడర్మ్, మజిల్స్, ఫైబర్. చెప్పండి ఏమంటాం? మీ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. లిగమెంట్స్ దెబ్బతిన్నాయి చూసుకోరు అంటూ ఉంటారు. లిగమెంట్స్. ఓకే, సో లిగమెంట్స్ అంటే ఏమంటే ఎముకలలోని జాయింట్ అని మనం లిగమెంట్స్ అంటాం. ఎముక ఇక్కడ ఎన్ని జాయింట్స్, ఇక్కడ జాయింట్స్, అన్ని జాయింట్లు. ఓకే, దెన్ ఎండోడర్మ్. ఎండో అంటే ఇన్సైడ్, డర్మ్ అంటే స్కిన్, అంత త్వచం. ఎండోడర్మ్ అంటే స్కిన్, ఇన్నర్ ద స్కిన్. మజిల్స్ అంటే కండలు, ఫైబర్ అంటే నార లేదా పీచు. దెన్ ద ఫస్ట్ మోడల్ ఆఫ్ ఏ న్యూ డివైస్. ద ఫస్ట్ మోడల్ ఆఫ్ ఏ న్యూ డివైస్ ఇస్ కాల్డ్ వాట్? ప్రోటోటైప్, స్కల్ప్చర్, ఐకాన్, ఫోటోగ్రాఫ్. మంచి వర్డ్ కదా. ద ఫస్ట్ మోడల్ ఆఫ్ ఏ న్యూ డివైస్ ఇస్ కాల్డ్ వాట్? ఫస్ట్ మోడల్ వచ్చింది, అక్కడ డివైజ్ మనం ఏమనాలా? ఓకే, ఫస్ట్ మోడల్ ఆఫ్ ఏ న్యూ డివైజ్ ఇస్ కాల్డ్ వాట్? ప్రోటోటైప్, స్కల్ప్చర్, ఐకాను, ఫోటోగ్రాఫ్. మరి దీని ఏమన్నా చెప్పండి మిత్రమా? సో ఆన్సర్ ఏమంటే ప్రోటోటైప్ అనమాట. ఓకే, మరి చూసినట్టయితే ఇక్కడ ప్రోటోటైప్. సో ప్రోటోటైప్ అంటే ఏమంటే మీనింగ్ మొదటి నమూనా, ద ఫస్ట్ మోడల్ ఆఫ్ ఏ న్యూ డివైస్ ఏదైనా సరే. దెన్ స్కల్ప్చర్ అంటే శిల్పి. మనం ఒక శిల్పి, మన దేహం ఒక రాయి, ఎట్లా కంటే దాన్ని అట్లా మలుచుకో. అందంగా మలుచుకుంటే గుడిలో ఉంటే అందరూ పూజిస్తారు. సరే మలుచుకోలేకపోతే నీకు కాళ్ళ కింద వేస్తారు, రాయిలా నడుస్తూ ఉంటావు. అందుకే మన వివేకానందుడు అంటారు, నువ్వే ఒక శిల్పం, నువ్వు ఒక శిల్పివి, నువ్వే రాయి, నువ్వే శిల్పుడివి. నువ్వు ఎట్లా కావాలంటే నువ్వు అట్లా మలుచుకొని యొక్క జీవితాన్ని ఒకటి చెప్పని అవసరంలా. యు ఆర్ ద క్రియేటర్ అని చెప్తాడు అనమాట. నువ్వే క్రియేట్ చేసుకుని లైఫ్ని ఏదో అని చెప్తాడు మహానుభావుడు. కాబట్టి మనకి లైఫ్ని ఎట్లా కావాలంటే అట్లా మలుచుకోండి, అధికారం మన చేతిలో ఉంది. నువ్వు ఎట్లా కావాలనుకుంటావు దాన్ని నువ్వే మలుచుకో అని చెప్తాడు వివేకానందుడు. కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఐకాన్స్ అంటే ఏమండి? చిహ్నాలు, విగ్రహాలు. మన కంప్యూటర్లో, ల్యాప్టాప్లో ఐకాన్స్ అంటే చిన్న చిన్న బొమ్మలు. ఫోటోగ్రాఫ్ అంటే ఏమంటే ఫోటో, కాంతి చిత్రం. ఫోటో అంటే లైట్ అని అర్థం, ఫోటో తీస్తే లైట్ వస్తుంది, గ్రాఫ్ అంటే రాయడం, కాబట్టి కాంతి చిత్రం అని. దెన్ ఏ బిల్డింగ్ వేర్ యాన్ ఆడియన్స్ సిట్స్. బిల్డింగ్, ఆడియన్స్ కూర్చునే ప్రదేశాన్ని ఏమనాలా? అక్వేరియం, జిమ్నాజిజం, ఆడిటోరియం, స్టేడియం. ఇది చాలా ఈజీనే కదా, నలిసి మీరు అందరూ తెలిసే ఉంటారు. ఇక్కడ ఆక్వా కల్చర్ అంటారు. అక్వేరియం అంటే ఏమండి? ఇంట్లో ఉంటాయి, దాంట్లో ఏం పెడతాం? చేపలు పెంచుకుంటూ ఉంటాం, దట్ ఈజ్ కాల్డ్ అక్వేరియం. కృత్రిమంగా ఒక ట్యాంకు తయారు చేసుకుంటాం, ఒక దాంట్లో చేపలు పెంచుకుంటాం, దట్ ఈజ్ కాల్డ్ అక్వేరియం. జిమ్నాజిజం అంటే ప్లేస్, జిమ్. స్టేడియం అంటే ఏమి? స్పోర్ట్స్ స్టేడియం. వేర్ ఇయ్యం అంటే ప్లీజ్ నెంబర్ పదము చివర అయ్యం వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏమంటే ఏ ప్లేస్ అని అర్థం. ఇది ఒక ఇవన్నీ కూడా ప్లేస్లే. కాబట్టి ఆన్సర్ ఏమంటే ఇక్కడ మనకు చెప్పండి, ఆడిటోరియం. ఏ బిల్డింగ్ వేర్ అండ్ ఆడియన్స్ సిట్స్ ఈజ్ కాల్డ్ ఆడిటోరియం. చూస్తే ఇక్కడ అక్వేరియం అంటే ఏమండి? అక్వేరియం చేపలు కృత్రిమంగా ఒక తొట్టి తయారు చేసుకుని వేసుకుంటాం. జిమ్నాయిజం అంటే వ్యాయామశాల, జిమ్ చేసేది. ఆడిటోరియం అంటే ఆడిటోరియం, సభామందిరం. స్టేడియం అంటే ఆట స్థలం. దెన్ 41 వన్ హూ కలెక్ట్స్ కాయిన్స్. చాలా ఇంపార్టెంట్ వన్. కొందరికి ఒక్కొక్క రకమైనటువంటి హాబీ ఉంటుంది. కొందరు పోస్టల్ స్టాంప్స్ కలెక్ట్ చేస్తారు, కొందరు ఫ్లాగ్స్ కలెక్ట్ చేస్తారు, కొందరు కాయిన్స్ కలెక్ట్ చేస్తారు, కొందరు గార్డెనింగ్ చేస్తారు. ఒకరికి ఒక రకమైనటువంటి హాబీ. ఇక్కడ ఏ హాబీ ఇది? ఏ వ్యక్తి అయితే కాయిన్స్ కలెక్ట్ చేస్తాడో వాన్ని ఏమనాలా అంటున్నాడు. చూస్తే ఆర్కియాలజిస్టు,
న్యూమిస్మాటిస్టు, ఫిలాటలిస్టు, కన్నైజర్. ఇక్కడ చూస్తే ఆర్కియాలజిస్ట్ అంటే ఎవరండి? లోగి అంటే స్టడీస్ట్ అంటే ఆర్కియాలజిస్ట్ అంటే ఎవరు? పురాతత్వ శాస్త్రవేత్త. ఫిలాటలిస్ట్ అంటే ఎవడు? టెలి అంటే డిస్టెన్స్, టెలివిజన్ దూరంగా చూడడం, టెలిఫోన్ దూరం నుంచి మాట్లాడడం, టెలి అంటే డిస్టెన్స్ అనమాట. సో ఫిలా అంటే లవ్. ఇక్కడ ఫిలాటలిస్ట్ అంటే దూరంగా ఉండే స్టాంపుల మీద ప్రేమ ఉంటే, అంటే ఏ పర్సన్ హూ కలెక్ట్ స్టాంప్స్ ఈజ్ కాల్డ్ ఫిలాటలిస్ట్. మరి కొందరు బుక్స్ కలెక్ట్ చేస్తారు, వాడిని ఏమంటారు? బిబ్లియో ఫైల్ అంటాం కదా. బిబ్లియో ఫైలే కదా. బిబ్లియో అంటే బుక్, బైబిల్, ఫైల్ అంటే లవ్ కదా. మరి ఇక్కడ మనకి ఏమంటే న్యూమిస్మాటిక్స్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి న్యూమిస్మాటిక్స్? న్యూమరల్స్. వాటి మీనింగ్ న్యూమరల్స్. సో ఏమైనా వాటి మీనింగ్ న్యూమరల్స్ అంటే కాయిన్స్ కదా, 1 2 3 4లే కదా, అంటే డబ్బులే కదా. ఇక్కడ న్యూమిస్మాటిస్ట్ అంటే ఎవరంటే ఏ వ్యక్తి అయితే డబ్బులు కాయిన్స్ కలెక్ట్ చేస్తాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే న్యూమిస్మాటిక్స్ అంటాం. సో ఆర్కియాలజిస్ట్ అంటే ఎవడంటే పురావస్తు శాస్త్రవేత్త. న్యూమిస్మాటిస్ట్ ఎవరంటే నాణ్యాలు సేకరించేవాడు. ఫిలాటలిస్ట్ ఎవరంటే స్టాంపులు సేకరించేవాడు. కన్నైజర్ ఎవరంటే నిపుణుడు. మనకు ఫుడ్ తయారు చేస్తాం, ఫుడ్ ఏ విధంగా ఉందో చెప్తాడు కన్నైజర్ అనేవాడు. ఏ టేస్ట్ ఉంది, ఎట్లా ఉంది. ఒక న్యాయం ఇస్తాం, ఆ న్యాయం ఏ విధంగా ఉందో చెప్తాడు. అంటే అటువంటి దాంట్లో ఒక వ్యక్తి ఒక ఆర్ట్ రాష్ట్రం, ఆ ఆర్ట్ ఎట్లా ఉంది చెప్తాడు కన్నైజర్ అనేవాడు. అంటే కన్నైజర్ అనేవాడు ఒక ఫుడ్లో కానీ, ఒక ఆర్ట్లో కానీ, ఒక జడ్జిమెంట్లో కానీ మంచిగా చెప్పేవాడిని ఏమంటామంటే కన్నైజర్. అంటే కన్నైజర్ ఆఫ్ గుడ్ ఫుడ్, కన్నైజర్ ఆఫ్ ఎన్ ఆర్ట్, కన్నైజర్ ఆఫ్ ఏ జడ్జిమెంట్, నిపుణుడు అనమాట, ఎక్స్పర్ట్. దేంట్లో ఎక్స్పర్ట్? ఒక రుచిలో కానీ, ఒక న్యాయం చెప్పడంలో కానీ, ఒక ఆర్ట్లో కానీ. దెన్ ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఈజ్ అలౌడ్ టు ఫంక్షన్. ఏ సిస్టమ్ అది? ఒక సిస్టమ్ ఉందంటే ఏ సిస్టమ్ అంటే గవర్నమెంట్ ఇన్ విచ్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ, ఒకే ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, ఇంకా వేరే పార్టీ ఉండదు. దాన్ని ఏమనాలా? ఇవి మనం చూస్తాం, నార్త్ కొరియా చూస్తాం. నార్త్ కొరియా ఒకటే ఉంటారు, నో ఎలక్షన్స్, ఒకటే. అదే సిస్టమే. ఆ యొక్క సిస్టాన్ని మనం ఏమనాలి అంటున్నాడు. ఒలిగార్కీనా, డిక్టేటర్షిప్పా, టోటలిటేరియనిజమా, థియోక్రసీనా? ఓకే, చూస్తే మనకు థియోక్రసీ. వాటి మీద థియోక్రసీ, క్రాసీ అంటే రూలింగ్, ది అంటే గాడ్, అంటే రూలింగ్ బై గాడ్, అంటే మతం పరంగా, దేవుని పరంగా ఒక రాజ్యాధికారం చేస్తే దాన్ని థియోక్రసీ. డిక్టేటర్షిప్ అంటారు అంటే డిక్టేటర్ శాసించేవాడు, చెప్పేవాడు. డిక్టో అంటే టూసే అని అర్థం. డిక్టేషన్ చెప్పినారు చిన్నప్పుడు మా సార్లు. డిక్టేషన్ సార్ చెప్తాను రాసిన డిక్షనరీ, నీకు ఏ పదం కావాలంటే అది ఇస్తుంది, డిక్షనరీ ఇస్తుంది. హిట్లర్ని డిక్టేటర్ అంటాం, చెప్పింది నువ్వు చేయాల్సిందే. సో డిక్టేటర్షిప్ ఉంటే వాడే పవర్ఫుల్ పర్సన్. సో ఒలిగార్కీ, రూలింగ్. మనకి ఆన్సర్ మనకు 42 చెప్పండి ఏముందో. సో ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ అలౌడ్ టు ఫంక్షన్, ఒకే ఒక పొలిటికల్ పార్టీ, ఎవరు ఉండరు. దట్ ఈస్ కాల్డ్ టోటలిటేరియనిజం. మొత్తంగా ఒక్కటే రూల్ చేస్తాడు, నోటల్గా, వాడు తప్ప ఎదురే ఉండదు. దట్ ఈస్ కాల్డ్ టోటలైజేషన్. ఓకే, సో ఒలిగార్కీ అంటే ఏమంటే నిరంకుశ పాలన. డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వం, ఇది కూడా. సో టోటలైజేషన్ అంటే టోటలిటేరియనిజం అంటే సర్వాధికార పరిపాలన, అన్నీ తానే పరిపాలించేవాడు. కిమ్ మామా ఎక్కడ? ఉత్తర కొరియాలో. దెన్ థియోక్రసీ అంటే మత పాలనను మనం థియోక్రసీ అంటాం. దెన్ కస్టమ్స్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ గ్రూప్, ఒక గ్రూప్ యొక్క ఆచార వ్యవహారాలు, అలవాట్లు, హ్యాబిట్స్ అండ్ అలవాట్లు, కస్టమ్స్ అండ్ ఆచార. సో అలవాట్లు ఎక్కడివి? ఒక పర్టికులర్ గ్రూప్, ఒక ప్రత్యేక గ్రూపు, వాళ్ళకి ఆచారాలు కానీ అలవాట్లు కానీ ఏమనాలి? మోర్స్, ట్రెడిషన్స్, రైట్స్, రిచువల్స్ ఏమనాలా అంటున్నాడు మిత్రమా. సో ట్రెడిషన్స్ అంటేవి ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్, ఇది నార్మల్గా ఉంటుంది. ఇది ఒక పర్టికులర్ గ్రూప్ అనమాట, ఒక ఏరియాలో ఉండేదాన్ని. రిచువల్స్ అంటే ఏమండి? చనిపోయిన తర్వాత కొన్ని సంస్కారాలు చేస్తూ ఉంటాం, ఆచారాలు. దట్ ఈస్ కాల్డ్ ఆచారాలు, వేడుకలు. ట్రెడిషన్స్ అన్న కూడా ఆచారాలే, తరతరాలుగా కూడా చూస్తూ ఉంటాయి. సో మోర్స్ అంటే కట్టుబాట్లు. ఓకే, మోర్స్ అంటే కట్టుబాట్లు. ఏ కస్టమ్స్ అండ్ హ్యాబిట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ గ్రూప్ ఈజ్ కాల్డ్ వాళ్ళకి కట్టుబాట్లు కట్టుదిట్టంగా ఉంటాయని అంటూ ఉంటాం. సో రైట్స్ అంటే ఆచారాలు. దెన్ ఏ బాడీ ఆఫ్ ఏ పర్సన్స్ అపాయింటెడ్ టు హియర్ ఎవిడెన్స్ అండ్ గివ్ దేర్ వెర్డిక్ట్ ఇన్ ట్రయల్స్. ఏ బాడీ ఆఫ్ పర్సన్స్, ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అపాయింట్ అయినారు దేనికి?
టు హియర్ ఎవిడెన్స్ అండ్ గివ్ దేర్ వెర్డిక్ట్ ఇన్ ట్రయల్స్. ఒక కోర్టు ఉంది మిత్రమా. సో మనం ఏదైనా సరే తప్పు చేసినా ఏమైనా చేసినా మనం కోర్టుకి వెళ్తాం, అక్కడ మనం అన్ని రకాల ఎవిడెన్స్ ఇస్తాం. దాన్ని బట్టి ఆ గ్రూపులో ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయంగా విచారించి మనకు తీర్పు చెప్తారు. ఓకే, సో ఆ యొక్క బాడీని, ఆ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏమనాలా, అంతే కదా. జడ్జిమెంట్ ఇస్తున్నారంటే ఒకటి ఇవ్వడు కదా, చాలామంది ఉంటారు అక్కడ. వాళ్ళందరూ ఆలోచించి ఈ పళ్ళ పక్కన వాళ్ళ పక్కన అన్నీ విని ఫైనల్గా ఒక వెర్డిక్ట్ ఇస్తారు. మరి ఆ యొక్క గ్రూపును ఏమనాలా అంటాడు. అసోసియేషన్ అనాలనా, కౌన్సిల్ అనాలనా, బార్ అనాలనా, జూరీ అనాలనా. సో జూరీ, ప్లీజ్ రిమెంబర్, జూరీ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ జడ్జెస్, ఏ గ్రూప్ ఆఫ్ లాయర్స్ ఇస్ కాల్డ్ జూరీ. మరి బార్ అంటే ఏమి, అక్కడ ఉండి అంటే వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జూరీలో ఉండేది. తీర్పు ఫైనల్ తీర్పు ఇచ్చేవాళ్ళు జూరీ, డిస్కస్ చేసేవాళ్ళంతా బార్, అసోసియేషన్ అనమాట. సో కౌన్సిల్. కాబట్టి అసోసియేషన్ అంటే ఏమంటే కమిటీ, కౌన్సిల్ అంటే సలహా మండలి, బార్ అంటే న్యాయవాదులు, సో జూరీ అంటే న్యాయమూర్తుల కమిటీ. వీళ్ళేమో లాయర్స్, వీళ్ళేమో జడ్జెస్. దెన్ ఇండిఫరెన్స్ టు ప్లెజర్ ఆర్ పెయిన్, చిన్నసార్లు వచ్చింది కదా, వెరీ ఇంపార్టెంట్ వాడు, చాలా చాలా. ప్రిజర్వరెన్స్, టోలరెన్స్, స్టాయిసిజం, రెటిసెన్స్. సో ఆన్సర్ ఏమండి స్టాయిసిజం. స్టాయిక్ అంటే ఏమండి స్థితప్రజ్ఞుడు అంటాం తెలుగులో. స్థితప్రజ్ఞుడు, తొనకడు బెనకడు, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బెదిరే ప్రసక్తే లేదు, మైండ్ స్టాండర్డ్ పెట్టుకుంటాడు. నష్టం వచ్చింది కుంగిపోడు, లాభం వచ్చింది పొంగిపోడు, కుంగిపోడు పొంగిపోడు, గుర్తుపెట్టుకో. ఓకే, మరి పర్సివరెన్స్ అంటే పట్టుదల. అబ్బా రే మనకి పర్సివరెన్స్ చాలా ఎక్కువ, మొండిగా ఉన్నారు అబ్బాడు, ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందని మొండిగా ఉన్నారు అంటాం. దట్ ఈజ్ కాల్డ్ పర్సివరెన్స్. దెన్ టాలరెన్స్, భరించడం, ఎంత కష్టమైన నష్టం, ఎంత బరువుని మోస్తారా వాడు, భరాయిస్తారా. సో దట్ ఈజ్ కాల్డ్ టాలరెన్స్. సహనం, ఓర్పు. ఈ ఫీల్డ్లో మన సక్సెస్ కావాలంటే మనకు టాలరెన్స్ కావాలి, పర్సివరెన్స్ కావాలి, రెండు కావాల్సిందే. ఏది లేకుండా కూడా మనం చేయలేం. స్టాయిసిజం కూడా జ్ఞానం. రిటిసెన్స్ అంటే నిశ్శబ్దం, రిజర్వ్. రిటైస్, సో రిటైస్ అంటే సైలెన్స్ అని అర్థం. దెన్ బిల్డింగ్ ఇన్ విచ్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్ ఫర్ ఎ టైమ్. బిల్డింగ్ ఇన్ విచ్ డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్ ఫర్ ఎ టైమ్. డెడ్ బాడీస్ను కొద్దిసేపు ఆ బిల్డింగ్లో పెడదాం, కొద్దిసేపు. కెప్ట్ ఫర్ ఎ టైం. బిల్డింగ్, ఆ బిల్డింగ్ ఏమన్నా, ఏ బిల్డింగ్, ఈ బిల్డింగ్లో డెడ్ బాడీస్ ఆర్ కెప్ట్, డెడ్ బాడీస్ను పెడతాం. దేనికి, కొద్ది సమయం పెడతాం. దాన్ని ఏమనాలా అంటున్నాడు. మార్చురీ, మొనాస్టరీ, ఓకే, శానిటోరియం, క్రిమెటోరియం. చాలా మధ్య ఎక్కడైనా సరే పదం చివరి అయ్యో వచ్చింది అనుకో, దాని మిత్రం దాని పేరు ఏమిటంటే అది ఒక ప్లేస్ అని అర్థం, అది ఒక ప్లేస్ అని అర్థం. మొనాస్టరీ. శానిటోరియం అంటే ఏమి, శానిటోరియం మనకి ఏదో హెల్త్ బాగాలేనప్పుడు ఒక మంచి ప్లేస్కి వెళ్తాం, చాలా చల్లగా మంచి వాతావరణం, ఎటువంటి కాలుష్యం లేకుండా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ శానిటోరియం. అక్కడ హెల్త్ అనేది రికవర్ అవుతుంది. మనకు గమనించినట్లయితే మన ప్రెసిడెంట్ గారు కూడా ప్రతి సంవత్సరం హైదరాబాద్కి వస్తూ ఉంటారు. కొద్దిసేపు ఒక 1 వీక్ అటు ఉండి రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాం. మనం కూడా అంత మనశ్శాంతి కావాలనుకో ఊటికి వెళ్తాం, మన శాంతిగా ఉండి వస్తాం, కొద్ది హెల్త్ రికవర్ అవుతుంది. ఓకే, సో క్రిమెటోరియం, క్రిమేషన్ జరుగుతుంది. మొనాస్టరీ. సో ఆన్సర్ ఏమండి మనకు, సో ఆన్సర్ వచ్చేసి మనకు మార్చురీ. సో మార్చురీలో డెడ్ బాడీస్ అన్నీ ఉంటాయి, ఆ నుంచి మనం పోస్ట్ మార్టం చేసి ఇంటికి పంపిస్తారు. మార్చురీ అనమాట. ఓకే, సో మార్చురీ అంటే ఏమంటే శవాలను శుభ్రపరిచే గది, భద్రపరిచే గది, భద్రపరిచే గది, శవాలను భద్రపరిచే గది. సో మొనాస్టరీ అంటే సన్యాసులు ఉండే ఆశ్రమాన్ని మనం మొనాస్టరీ అంటాం. శానిటోరియం అంటే ఆరోగ్య సంరక్షణ కేంద్రం. దెన్ క్రిమెటోరియం అంటే శవాలను దహనం చేసే మార్చురీని మన క్రిమేషన్ అంటే కదా, అంత్యక్రియలు కదా, క్రిమేషన్స్ అంటే అంత్యక్రియలు కదా, అది ఒక ప్లేస్. దెన్ వన్ హూ బిలీవ్స్ దట్ గెయినింగ్ ప్లెజర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. ఒక నమ్ముతున్నాడు, గెయినింగ్ ప్లెజర్, సంతోషం పొందేది, ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. మన జీవితంలో చాలా హ్యాపీగా, మన జీవితంలో మనకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భాన్ని, నమ్మేదాన్ని మనం ఏమంటాం, హెడోనిస్టు, పెసిమిస్టు, మిజాంథ్రోపు, ఫిలిస్టైన్. చాలా మంచి పదం అండి. హెడోనిస్ట్, పెసిమిస్ట్, మిజాంథ్రోపు, ఫిలిస్టైన్. చూడండి, గమనించండి. మిజ్ అంటే ఏమి, హేటింగ్. ఆంథ్రోప్ అంటే ఏమి, మ్యాన్కైండ్ అంటే మనసులను ద్వేషించేవాడిని మిజాంథ్రోప్ అంటే. పెసిమిస్ట్ అంటే ఎవడు, ఇష్ట అంటే పర్సను, పెసిమి అంటే ఫీమేల్. పెసిమిస్టు, ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్. సో ఆప్టిమిస్ట్ అంటే ఏమి,
ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించేవాడు. దానికి ఆపోజిట్ పిసినారి, పిసిమిస్ట్, ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇది పెసిమిస్ట్. అంటే పెసిమిస్ట్కి ఆపోజిట్ ఏమి ఆప్టిమిస్ట్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ కదా మనకు. ఇంపార్టెంట్ మనకు కావాల్సింది ఏమంటే హూ బిలీవ్స్ దట్ గెయినింగ్ ప్లెజర్ ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో జీవితంలో మనం మన యొక్క ప్లెజర్ను గెయిన్ పొందాలి, అదే మనకి ఇంపార్టెంట్ భావించేవాడిని మనం ఏమనాలి అంటాడు. సో హెడోనిస్ట్ అనమాట. ఓకే, సో హెడోనిస్ట్ అంటే ఆనందం కోరుకునేవాడు, ఎప్పుడు కూడా ఆనందం కోరుకునేవాడిని మనం హెడోనిస్ట్ అంటాం. పెసిమిస్ట్ అంటే నిరాశావాది, ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది. దెన్ మిజాంథ్రోప్ అంటే మానవులను ద్వేషించేవాడు. దెన్ ఫిలిస్టైన్ అంటే అన్కల్చర్డ్, ఫిలిస్టైన్ అంటే అన్కల్చర్డ్ పర్సన్ ఆర్ అన్కల్టివేటెడ్ పర్సన్. దెన్ వన్ హూ బ్రేక్స్ ద ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషన్స్ అండ్ మేజర్స్. వన్ హూ బ్రేక్స్ ది ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషన్స్, మనకి ఆచార వ్యవహారాలను బ్రేక్ చేసేవాడు మరియు ఇమేజెస్ను నాశనం చేసేవాడు. అంటే దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతల విగ్రహాలు కానీ, చర్చిలు కానీ, మాస్కులు కానీ, లేదంటే ఫేమస్ పర్సన్స్ యొక్క స్టాచ్యూస్ కానీ నాశనం చేసేవాడు ఏమనాలా. ఫ్యాటలిస్టు, ఫ్యానటిక్, ఫిలలాజిస్టు, ఐకనోక్లాస్ట్. సో ఆన్సర్ మనకి ఏమండి ఐకనోక్లాస్ట్. ఇప్పుడు చాలాసార్లు అందరికీ మనకు ఐకాన్స్ అంటే సిస్టంలో ఉన్నటువంటి చిన్న చిన్న బొమ్మలు, ల్యాప్టాప్లో ఉండే చిన్న బొమ్మలు, క్లాస్ని బ్లాస్ట్ చేసేవాడు. సో ఐకనోక్లాస్ట్ అంటే. ఓకే, సో ఫ్యాటిస్ట్ అంటే మీ ఫ్యాటల్, విధి నమ్మేవాడు, నా ఫేట్ ఇంతేరని చెప్పేవాడు. ఫ్యానటిక్ అంటే మతోన్మాది, మత ఛాందసవాది. ఫ్యానటిక్ రావాడు, ఫ్యానటిక్ రిలీజియన్ రా, అబ్బా నా మతమే గొప్పది, నా దేవుడు గొప్ప అనుకుంటాంటారా, దట్ ఈస్ కాల్డ్ ఫ్యానటిక్. ఐకనోక్లాస్ట్ అంటే విగ్రహాలను ధ్వంసం చేసేవాడు. ఫిలాలజిస్ట్ అంటే భాష శాస్త్రవేత్త. లోగి అంటే స్టడీ, ఇస్ట్ అంటే పర్సన్, ఫిలా అంటే లాంగ్వేజ్, ఫైల్ అంటే లవ్. ఇక్కడ ఫిలాలజిస్ట్ అంటే భాషను చదివేవాడు. దెన్ ప్రాపర్టీ హ్యాండెడ్ డౌన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎ పర్సన్. ప్రాపర్టీ హ్యాండెడ్ ఓవర్, ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇక ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దాన్ని ఏమనాలి. లెగసీ, లెజెండ్, ప్యాట్రిమోనీ, ఇన్హెరిటెన్స్. ఓకే, సో చూడండి మిత్రులు ఉంది మనకి కూడా. సో లెగసీ, లెజెండ్, ప్యాట్రిమోనీ, ఇన్హెరిటెన్స్. చూసినట్టు ఇక్కడ ప్యాట్రిమోనీ అంటే మోనీ అంటే మనీ, ప్యాట్రీ అంటే నాన్న. సో ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ఫాదర్ అంటే నాన్న నుంచి వచ్చేదాన్ని మనం ప్యాట్రిమోనీ అంటాం. ఇక మనకేమి ప్రాపర్టీ హ్యాండెడ్ డౌన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఒక పర్సన్ చనిపోయినప్పుడు తను ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ అయిపోతే ఏమనాలి అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అంటే వారసత్వంగా వచ్చే ఆస్తిని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, సో లెగసీ అంటే ఏమండి వంశవృక్షం, హెరిటేజ్, వంశం. ఒక ఆయన పెద్ద ఉంటాడు, ఆయన వంశం, ఆయన పిల్లలు, మన ఇట్లా ఆ యొక్క ట్రీని ఏమంటామంటే మనం లెగసీ అంటాం. లెజెండరీ అంటే గొప్పవాడు, లెజెండరీ అంటే గొప్పవాడు. దీని ప్యాట్రిమోనీ అంటే మోనీ అంటే మనీ, ప్యాట్ అంటే నాయన. సో నాన్న నుంచి ఆస్తిని మనం పిత్రార్జితం అంటాం. అంటే మనీ ఫ్రమ్ ఫాదర్, అంటే తరతరాలుగా వస్తే దాన్ని ఏమంటాం ఇన్హెరిటెన్స్ అంటాం. ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వపు ఆస్తి. దెన్ లాస్ట్ వన్ జనరల్ వ్యూ ఆఫ్ ఏ పర్సన్స్ క్యారెక్టర్. ఏమనాలా. సో జనరల్ చూసి దాన్ని ఏమనాలి. సో బయోగ్రఫీనా, ప్రొఫైలా, ఇంట్రడక్షనా, స్కెచ్చా. ఓకే, బయోగ్రఫీ, ప్రొఫైలు, ఇంట్రడక్షన్, స్కెచ్. మరి చూడండి బయోగ్రఫీ అంటే ఏమంటే గ్రాఫ్ అంటే రాయడం, బయో లైఫ్ రైటన్. ఆటోబయోగ్రఫీ అంటే నాకు నానే రాసుకుంటే అది ఆటోబయోగ్రఫీ, నేను వేరే వాళ్ళ చేతి రాస్తే దట్ ఈస్ కాల్డ్ బయోగ్రఫీ. సో ప్రొఫైల్. ఇంట్రడక్షన్ అంటే ఏమండి ఇంట్రడక్షన్ మనం ముందుగా చెప్పుకోవడం, ఉపోద్ఘాతం, మన గురించి చెప్పుకోవడం. సో ప్రొఫైల్. కనుక జనరల్ వ్యూ ఆఫ్ ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ చూసినట్టయితే అక్కడ నీ పేరేమి, మీ నాయన పేరేమి, అమ్మ పేరేమి, నీ చదువు ఏముంది, నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు, నీ ఎంత ఉంది, ఎంత ప్రాపర్టీ ఉంది, ఎట్లున్నావు, అదంతా ఉండేదే ప్రొఫైల్ కదా, అంత ఉండేదే మనకు ప్రొఫైల్. సో ఆన్సర్ ప్రొఫైల్. సో బయోగ్రఫీ అంటే ఏమండి జీవిత చరిత్ర, ప్రొఫైల్ అంటే వ్యక్తి యొక్క వివరణ, ఇంట్రడక్షన్ అంటే పరిచయం చేసుకోవడం, స్కెచ్ అంటే నమూనా, చిత్రం. స్కెచ్ పెట్టాలరా, స్కెచ్ వేసినంటే ఎట్లా చేయాలా, ఎట్లా జాబ్ కొట్టాలా అని ఒక స్కెచ్ చేసుకోవాలంటూ ఉంటాం. బిల్డింగ్ అంటే స్కెచ్ చేసుకోవాలా. సో దట్స్ ఆల్ మిత్రమా. మరి మనకి సెషన్ 2 అంటే మన ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 2 చూడడం జరిగింది. చాలా చాలా మంచి పదాలు. ఈ పదాలన్నీ కూడా మీరు చాలా ఎక్స్ట్రాడినరీ మీరు నేర్చుకోవాలా, ఈజీగా మీరు నేర్చుకోండి. ఇంగ్లీష్లో అవుట్ ఆఫ్ కొట్టడం పెద్ద కష్టం కాదు నన్ను అడిగితే. ఎప్పుడు మీకు వీటన్నిటి మీద కూడా ఒక మంచి కమాండింగ్ ఉంటే
మీరు గత 5 ఏళ్ళ నుంచి లేదా గత 10 సంవత్సరాల పేపర్లన్నీ దగ్గర పెట్టుకొని గతంలో జరిగినటువంటి ఏదైనా ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఇంగ్లీష్ అన్నీ కూడా గుర్తుపెట్టుకొని అవి చదివితే చాలండి. ఖచ్చితంగా బిట్టు వచ్చి తీరాల్సిందే, రాదని ప్రసక్తి లేదు. మీరు ఎగ్జామ్ రాస్తూ ఉన్నా కూడా ఇంకా కొత్త పదాలు వస్తున్నాయి అంటే అర్థం ఏమంటే మీరు ఇంకా ఇంప్రూవ్ కావాలి, మీరు ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలని అర్థం. సో మా సార్ చెప్పింది రాలేదు, అది మీకు రాలేదు అని చెప్పడం కాదు. ఏం సార్ ఇచ్చి పేపర్ ఇవ్వడు కదా. సో మీరు ఇంకా కొన్ని కొత్త పదాలు తెలియకుండా ఉన్నాయి అంటే మీరేమనుకోవాలంటే నేను చదవాల్సింది ఇంకా దండిగా ఉంది. సో వేరే వాళ్ళు మీరు బ్లేమ్ చేయగాకండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కొత్త పదం వచ్చిందంటే నాకు తెలియదుగా ఉంది, నేర్చుకోవాలా అని తప్పన ఉందనుకోండి, డెఫినెట్గా మనం సక్సెస్ సాధిస్తాం మిత్రమా. సో ఆల్వేస్ బీ పాజిటివ్, బీ ఆప్టిమిస్ట్. డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ.